ప్రభు సన్నిధిలో మరొక మారు చిన్న ప్రార్థన చేద్దాం. Lord, I ask for your blessings on this Bible study. I pray, Lord, that your words would have a free course through the ministry of the Holy Spirit in us. And I pray that you would grant your children, Lord, the enlightenment of the minds that is necessary. And I pray, Lord, that your truth would go out without any hindrance whatsoever. And pray that you would exalt your words in our midst and glorify your name. In Jesus' name I pray. Amen. We've been talking about how the rider of the white horse in Revelation chapter 6 stands for the Antichrist. మరి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో తెల్లని గుర్రం మీద వచ్చినటువంటి ఆ వ్యక్తిని గురించి, మరి క్రీస్తు విరోధిని గురించి కొన్ని విషయాలు మనం చూస్తూ వచ్చాం. We have seen that his name is Ashur. అతని పేరు అషూరు అన్నటువంటి విషయాన్ని మనం నేర్చుకున్నాం. And we have seen that the crown that he has on his head stands for conquering. అతని తల మీద ఉన్నటువంటి కిరీటం మరి తాను జయమొందటానికి సూచనగా ఉన్నటువంటిదని మనం నేర్చుకున్నాం. And we have seen that the bow in his hand stands also for something very important, for the covenant that he's going to make. అతని చేతిలో ఉన్నటువంటి బాణం మరి తను ప్రజలతో చేయనైనటువంటి నిబంధనకు గుర్తుగా ఉన్నదని మనం నేర్చుకున్నాం. And the white horse that he rides stands for peace. ఆయన ఎక్కి వచ్చినటువంటి తెల్లని గుర్రం సమాధానానికి సూచనగా ఉన్నదని కూడా మనం నేర్చుకున్నాం. So he's going to conquer the people by making a covenant of peace. మరి ప్రజలందరితో సమాధాన నిబంధన చేస్తూ ఆయన ప్రజల్ని జయించబోతున్నాడని మనం నేర్చుకున్నాం. We've also spoken about what the United Nations is doing this month and the coming month. మరి మనం గత వారంలో నేర్చుకున్నాం, ఈ మాసంలోను వచ్చే నెల అక్టోబర్ మాసంలోను మరి యునైటెడ్ స్టేట్స్ ఏమి చేయబోతున్నదో ఆ విషయాన్ని కూడా మనం కొన్ని విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. The United Nations is having a summit, a conference. యునైటెడ్ నేషన్స్ అందరూ కలిసి ఒక సమ్మిట్ ని, ఒక మరి సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. Starting from the 22nd of this month. ఈ నెల 22న అది ఆరంభమై they're going to have in this summit a pact for the future, a covenant for the future. ఈ సమ్మిట్ లో వారు చేసేటువంటి సమావేశంలో ముఖ్యమైన విషయాలు ఏంటంటే భవిష్యత్తును గురించినటువంటి అనేకమైనటువంటి నిబంధనలు వారు చేయబోతున్నారు. And I've gone through some of their plans in their agenda. వారి యొక్క అజెండా ఏంటో, వారి ప్రణాళికలు ఏంటో కొన్ని విషయాలు మనం గత వారంలో మనం చూసాం. They call it Agenda 2030. మరి అజెండా 2030 అని దానికి పేరు పెట్టుకున్నారు. Now you know what this coincides with? అయితే ఇది దేనితో సమాంతరంగా వెళ్తుందో మనకు తెలుసా? It coincides with the Great Reset and their agenda for 2030. ఇది దేనితో సమాంతరంగా ఉందంటే గతంలో మనం నేర్చుకున్నటువంటి గొప్ప సమకూర్పు గ్రేట్ రీసెట్ కి, అదే విధంగా ఇప్పుడు వీళ్ళు చేసేటువంటి అజెండాకి రెండు సమాంతరంగా కనబడతాయి. You see, the United Nations and this other group looks like they have no connection, but they are working towards the same goal. ఈ యునైటెడ్ నేషన్స్ అదే విధంగా మనం చెప్పుకున్న మరొక గుంపు ఇద్దరు మరి కలిసి పనిచేస్తున్నట్టుగానే మనకు అనిపిస్తూ ఉంటుంది. Because they are working towards the same goal. వారిద్దరు కూడా ఒకే విధమైనటువంటి గురి గమ్యాన్ని కలిగి లక్ష్యం కలిగి వారు పనిచేస్తున్నారు. So their intention is to make a covenant by 2030. వారి యొక్క ఉద్దేశం ఏంటంటే మరి ఈ 2030 కల్లా ఆ నిబంధనను వారు చేయాలని ఆలోచన కలిగి ఉన్నారు. What are they planning to do? వారు ఏ విధమైన ప్రణాళిక వేస్తున్నారు? One of the major points in their agenda is peace. వారి ఎజెండాలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే శాంతి, సమాధానం. Isn't that something that the Bible spoke about it more than 2000 years ago? 2000 సంవత్సరాల క్రితమే ఈ శాంతి ఈ విషయాల గురించి పరిశుద్ధ గ్రంథం బోధించలేదా? Remember what Paul says. అపోస్తలుడైన పౌలు ఏమని చెప్పాడు? When they say peace and safety, sudden destruction cometh upon them. మరి వారు శాంతి భద్రత అని పలికినప్పుడు అకస్మాత్తుగా విపత్తు సంభవించనైనదని పౌలు చెప్పాడు. Now when I speak about these things, for some reason Christians seem to be coming to their own conclusions. మరి నేను ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు క్రైస్తవులు చాలా మంది వారి సొంత అవగాహనతో ఒక ముగింపుకు వచ్చేస్తున్నారు. You know what they come and ask me? Not just here but outside. ఇక్కడ కాదు గాని నన్ను బయట ప్రజలు కలుసుకున్నప్పుడు వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఏమని అడుగుతున్నారు తెలుసా? So you have said that the world is going to end by 2030. అంటే మీ ఉద్దేశం ప్రపంచమంతా 2030 కల్లా నాశనం అవుతుందని మీరు చెప్తున్నారు, అంతేనా? I never said that. నేను ఎప్పుడన్నా అలా చెప్పానండి? అలా నేను చెప్పలేదు.
I'll give you time frames in which certain things are happening. నేను ఇచ్చినటువంటి ఆ టైం ఫ్రేమ్ లో ఏ సంభవాలు జరగనై ఉన్నాయో నేను వివరించాను. We have seen that most of these things have happened already. మరి మనం మాట్లాడుకున్న అనేకమైనటువంటి సంఘటనలు ఆల్రెడీ అవి జరిగాయి. But I'm not giving any dates for the end of the church age or the rapture of the church. సంఘ యుగానికి సంఘం ఎత్తబడటానికి ఒక ఖచ్చితమైనటువంటి తేదీని డేట్ని నేనేం నిర్ణయించి చెప్పట్లేదు. But you see, when you study the Bible and when you look at the world around you, నీవు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచాన్ని పరిశీలన చేస్తూ ఉంటే you will certainly come to the conclusion that there is not much time left. నిశ్చయముగా నీవు ఒక ముగింపుకు వస్తావేందంటే ఇక ఎక్కువ సమయం మిగిలి ఉండలేదు అన్న విషయం మనకు అర్థమవుతుంది. Anybody who knows the Bible and knows current events పరిశుద్ధ గ్రంథాన్ని విపులంగా పరిశీలించినటువంటి వాడు, ప్రస్తుతం జరుగుతున్న సంభవాలు పరిశీలించిన వాడు will never think, well, the world's going to be the same for the next 100 years. ఇంకా రానున్న 100 సంవత్సరాలు కూడా ప్రపంచం ఇదే విధంగా ఉండబోతుంది అన్న ముగింపుకి ఎప్పుడు రాడు. Or for the next 50 years. ఇంకో 50 సంవత్సరాలు మనం ఇలాగే ఉంటామని చెప్పలేడు. Maybe we'll still be there after 10 years. బహుశా 10 సంవత్సరాల తర్వాత కూడా ఒకవేళ మనం ఉంటామేమో. But the world will not be the same. అయితే ప్రపంచం ఇప్పుడున్న రీతిగానే 10 సంవత్సరాల తర్వాత ఉండబోవటం లేదు. Because things are changing rapidly. ఎందుకంటే చాలా వేగవంతంగా పరిస్థితులు మారిపోతున్నాయి. Right before our eyes. మన కళ్ళ ఎదుటే పరిస్థితులు మారిపోతున్నాయి ప్రపంచంలో. So when you look at these things, you would think there's not much time. కాబట్టి ఈ జరుగుతున్న విషయాలన్నీ చూస్తున్నప్పుడు నీకు అర్థమైపోవాలి ఇంకెక్కువ సమయం భూమి మీద లేదు అని. Now when you look at some of the things that the enemies of Jesus Christ are doing in this world, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శత్రువు ఈ లోకంలో చేస్తున్నటువంటి కార్యాలను మనం పరిశీలన చేస్తున్నప్పుడు you will understand that they are fulfilling Bible prophecy. వారు చేసే కార్యాలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే వారు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఇచ్చినటువంటి ప్రవచనాలను వారు నెరవేరుస్తున్నట్టుగా కనబడుతున్నాయి. One of the biggest enemies of Israel is the United Nations. ఇజ్రాయేలుకున్నటువంటి ఒక అతిపెద్ద శత్రువు ఎవరు అంటే యునైటెడ్ నేషన్స్. They act like they are very peaceful. వారు చాలా శాంతియుతంగా ఉన్నట్టుగా వారు నటిస్తున్నారు. But they are the most war-mongering organization on the face of the earth. భూమి మీద చాలా భయంకరమైనటువంటి ఒక సంస్థగా వారు ముందుకు కొనసాగుతున్నారు. So you see, this particular summit that they're going to have is very significant. ఈ మాసంలో వారు ఆరంభిస్తున్నటువంటి ఈ సమావేశం చాలా ప్రత్యేకమైనదిగా ఉండబోతున్నది. They will set the stage for the future covenant that the Antichrist is going to make with Israel. భవిష్యత్తులో ఇశ్రాయేల్ దేశంతో క్రీస్తు విరోధి ఆయన చేయబోతున్నటువంటి నిబంధనకు సంబంధించినటువంటి అనేకమైన విషయాలు వారు చర్చించనే ఉన్నారు. When the Antichrist comes, he's going to make a peace covenant with Israel. క్రీస్తు విరోధి వచ్చినప్పుడు ఇశ్రాయేలులందరితో వాడు మరి శాంతి నిబంధన చేయబోతున్నాడు. So they are laying the foundation for that. కనుక భవిష్యత్తులో జరగబోయే ఆ కార్యానికి యునైటెడ్ నేషన్స్ ఒక పునాదిని వేస్తున్నారు. Now, if you remember, we have spoken about the eclipse that happened on April 8th, the solar eclipse. మరి ఏప్రిల్ 8వ తేదీన జరిగినటువంటి సంపూర్ణ సూర్యగ్రహణం గురించి మనం మాట్లాడుకున్నాం. Right, there's another one coming on October 2nd. అక్టోబర్ 2న మరొక గ్రహణం మనం చూడబోతున్నాం. That's the day of the Feast of Trumpets. అది ఎప్పుడు వస్తుందని మనం చెప్పుకున్నాం. ఫీస్ట్ ఆఫ్ Trumpets. మరి బూరల పండుగ సందర్భంలో అది రాబోతున్నది. Now, if you're thinking I'm a follower of astrology, please do not think so. I don't believe in astrology. నక్షత్ర శాస్త్రాన్ని ఒకవేళ ఫాలో అవుతున్నాను అనుకుంటే మీరు నా విషయంలో పొరపడుతున్నట్టే. Look at what the Bible says about the sun, moon and the stars. మరి సూర్య చంద్ర నక్షత్రాల గురించి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ఏమని మనకు నేర్పిస్తున్నదో ఒకసారి గమనించండి. Look at the first chapter of the Bible, Genesis chapter 1 and verse 14. ఆదికాండం 1వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూద్దాం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచున్నట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగాకనియు భూమి మీద వెలిగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాకనియు పలికెను. ఆ ప్రకారం ఆయను. Now look at that. God has given us the reason why he made the sun, moon and the stars. దేవుడు సూర్య చంద్ర నక్షత్రాలను ఎందుకు చేశాడో ఆ వివరణ ఇక్కడ చెప్తూ ఉన్నాడు. The first reason he says is for signs. మొట్టమొదటి కారణం ఏంటంటే ఆయన సూచనలుగా ఉండటానికి ఇచ్చాడు.
The second one is seasons. రెండవది కాలములను విభజించటానికి. Then years and days. ఆ తరువాత దినములు సంవత్సరములను గుర్తించటానికి. Right, days and years. These are the reasons why God gave these. సూచనలుగా ఇచ్చాడు, కాలాలు గుర్తించటానికి, దినములు సంవత్సరాలు గుర్తించడానికి ఇచ్చాడు. The signs are we call the signs in the sky. మరి ఆకాశములో సూచనలు. The seasons is a reference to the festivals of Israel. మరి ఈ యొక్క కాలములు ఇశ్రాయేలుల పండుగ సందర్భాలను తెలియజేస్తున్నది. So when you look at these things, I'm not saying they are teaching biblical truth. వీటిని చూసినప్పుడు వారు మనకేదో బైబిల్ సత్యాలను బోధిస్తున్నారు అని మనం పొరపడటానికి వీల్లేదు. But I'm saying that when God, okay, just tell me this. Who makes these solar eclipses? ఈ సూర్యగ్రహణాలన్నీ చేసేది ఎవరు? Or the lunar eclipses? లేకపోతే ఈ చంద్రగ్రహణాలు, సూర్యగ్రహణాలు చేసేది ఎవరు? God. దేవుడే చేస్తున్నాడు. Why is he doing it? ఎందుకు దేవుడు వీటిని ఏర్పాటు చేస్తున్నాడు? He's bored, he doesn't have any work to do. ఆయనకి ఏదో బోరు కొట్టినట్టుంది, దేవుడికి చేయటానికి ఇంకే పని లేదు కాబట్టి ఈ సూర్యగ్రహణం చంద్రగ్రహణం అనుమతిస్తున్నాడా? No, there's a purpose behind it. He said it in the Bible, it's for sign. వాటి వెనకాల గొప్ప ఉద్దేశం ఉంది. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో దాని గురించి చెప్పాడనంటే వాటిని గురించిన ఉద్దేశం ఉన్నది. Look at Luke chapter 21. లూకాసు వార్త 21లోకి ఒకసారి రండి. And verse 25. లూకాసు వార్త 21వ అధ్యాయం 25వ వచనం. మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలుపబడిన జనములకు శ్రమయు కలుగును. He said there shall be signs in the sun and the moon and the stars. సూర్య చంద్ర నక్షత్రాల్లో సూచనలు కనబడతాయని ప్రభువే చెప్పాడు. Now it's not easy for us to look at them and say, oh, this stands for this or this stands for that. అయితే ఆకాశంలో జరుగుతున్నటువంటి సూచనలు చూసి ఓకే ఇది దీనికి గుర్తు, ఇది దీనికి గుర్తు అని మనం అంత సులభంగా చెప్పలేం. It's not for that. ఇది అలా చెప్పుకోవడానికి ఉన్నటువంటివి కాదు. But when you look at those things, అయితే వాటి వైపు మనం పరిశీలించినప్పుడు you would think something is happening. ఏదో జరగనైనది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. And you look at what's happening in the world. మరి వాటిని చూస్తూ లోకంలో జరుగుతున్న విషయాలను పరిశీలన చేస్తే you will see that something nefarious is taking place. ఏదో వ్యత్యాసమైనటువంటి కార్యాలు భూమి మీద జరుగుతున్నదని మనకు అర్థమవుతుంది. You know, we don't care for these things. వీటన్నిటిని గురించి మనం పట్టించుకోం. But do you know that all these big political movers and shakers of the world, they are very particular about these things. ప్రపంచాన్ని నడిపించి కదిలించేటువంటి రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద నాయకులు వీళ్ళందరూ ఈ విషయాల్లో చాలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కలిగిన వారై ఉంటారు. Whatever they do, they'll make sure they'll look at the skies. వారు ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ చేసినా ఆకాశంలో సూచనలను బట్టి ముందుకు వెళ్తూ ఉంటారు. You see this United Nations summit that's coming up. యునైటెడ్ నేషన్స్ ఏర్పాటు చేస్తున్నటువంటి 2030 సమిట్ ని మనం చూస్తే Why should it be at a time like that? మరి ఈ విధమైన ప్రత్యేకమైన సమయంలోనే వాళ్ళు ఈ సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు? They have their occult reasons behind them. వారి వెనకాల వారి కల్ట్ రీజన్స్ అనేటువంటి కొన్ని ఉన్నాయి. But as far as the Bible is concerned, అయితే పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తున్నట్టుగా the seasons are appointed, the signs are appointed times, and they talk about certain things that God has in mind. కాలములు, సమయములు, సూచనలు ఇవన్నీ కూడా దేవుడు చేసే వివిధ కార్యాలను గురించి మనకు విశదపరుస్తున్నాయి. Right, God is very particular about new moons and Sabbaths and festivals and all these things. మరి పండుగల గురించి, సబ్బాతుల గురించి, వీటన్నిటిని గురించి దేవుడు ప్రత్యేకమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వాడు. Right, every month on the day of the new moon, God said you have to do something very special and particular. మరి ప్రతి అమావాస్య దినమున మీరు ఈ కార్యమును చేయాలని దేవుడు పర్టిక్యులర్ గా ప్రజలకు చెప్తూ ఉన్నాడు. Why is that? ఎందుకు అలా చేయమని చెప్తున్నాడు? Look at Colossians chapter 2 verses 16 and 17. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనాలు ఒకసారి మనం చూద్దాం. కొలస్సీయులకు రాసిన 2వ పత్రిక 16-17 వచనాలని చదువుతున్నాను. కాబట్టి అన్నపానముల విషయంలోను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీరు తీర్పు తీర్చనెవనికిని అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. These are a shadow of things to come. ఇవన్నీ రాబో వాటికి ఛాయగా ఉన్న విషయాలని చెప్తున్నాడు. Christians read this, it doesn't enter their heads. క్రైస్తవులు ఈ వచనాలు చదివినప్పుడు ఇవి వారి తలలోకి ఎక్కించుకోరండి, వాటిని దాటివేసి వెళ్ళిపోతుంటాం.
they're not bothered. They think, oh, Paul is talking something that's not relevant to me at all. అపోస్తలుడైన పౌలు ఇక్కడ ఏదో చెప్తున్నాడు, దీనికి నాకేం సంబంధం ఉంది అని దాని గురించి మనం ఎక్కువగా ధ్యానం చేయం, దాన్ని దాటి వెళ్ళిపోతాం. He's saying that all the feasts of Israel are a shadow of things to come. ఇశ్రాయేలులకు ఏర్పాటు చేయబడినటువంటి పండుగలన్నీ రాబో వాటి యొక్క ఛాయగా ఉన్నాయని పౌలు చెప్తున్నాడు. So you must keep your eyes open. కాబట్టి ఈ విషయాలు మనం చదువుతున్నప్పుడు మన నేత్రాలు తెరుచుకొని మనం ఉండాలి. When on these particular days something special is happening in the world, look at that. ఈ ప్రత్యేకమైనటువంటి దినములలో ప్రపంచంలో ఏదైనా సంభవాలు జరుగుతుంటే వాటిని మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. Because then you will understand how the stage is being set for the Antichrist to come. అప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది క్రీస్తు విరోధి రావటానికి సమస్తము ఎలాగూ ఏర్పాటు చేయబడిందో మనం గ్రహించగలం. Now there were 3 solar eclipses in recent times. మరి ఈ మధ్య కాలంలోనే మరి 3 సూర్య గ్రహణాలను మనం చూడగలిగాం. These 3 solar eclipses occurred in the United States of America. ఈ 3 సూర్య గ్రహణాలు కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మరి జరిగినవి. The last one was on the 8th of April. చివరిసారిగా జరిగినటువంటిది ఏప్రిల్ 8వ తేదీన. Now all these were in some way or the other connected to the dividing of the land of Israel. ఇవన్నీ కూడా ఏదో ఒక విధముగా ఇశ్రాయేలు దేశాన్ని విభజించేటువంటి క్రమంలో ఉన్నట్టుగా మనకు కనబడుతున్నాయి. This is called the two-state solution. దీన్నే 2 స్టేట్ సొల్యూషన్ అని మనం అంటూ ఉంటాం. What is this? అంటే అర్థం ఏంటి? Now you see in Israel there are the Jews and then there are the so-called Palestinians. ఇజ్రాయెల్ దేశంలో యూదులు ఉన్నారు, అదే విధంగా పాలస్తీనీయులు కూడా ఉన్నారు. The Palestinians claim the land to be their own. పాలస్తీనీయులు ఏమనంటారంటే ఈ భూభాగం అంతా కూడా మాకు సంబంధించిందని చెప్తారు. Though there is a 3,000-4,000 year history that shows that the land belongs to Israel. 3-4 వేల సంవత్సరాల చరిత్ర ఈ భూభాగం అంతా కూడా ఇశ్రాయేలుదని చెప్పుతున్నప్పటికీ కూడా పాలస్తీనులు ఇది మాదని వాళ్ళు పట్టుబడతారు. And all the nations of the world are supporting the Palestinians. మరి ప్రపంచ దేశంలో ఉన్నటువంటి అనేక దేశాలన్నీ కూడా ఈ పాలస్తీనులకే వారు సహకారాన్ని అందిస్తున్నారు. And they say Israel is the aggressor. ఇజ్రాయేలు మరి చాలా వారికి వ్యతిరేకంగా ఉంటుందని చెప్తున్నారు. They are saying Israel is the one who is causing all the suffering of the Palestinians. పాలస్తీనులు అనుభవిస్తున్నటువంటి శ్రమలు ఇబ్బందులు అన్నిటికీ ఇజ్రాయేలులే కారణమని ప్రపంచంలో ప్రతి దేశం చెప్తూ ఉంటారు. And they are saying Israel is the one who has occupied their land. పాలస్తీనులకు భూభాగమనంతటిని ఆక్రమించుకున్నటువంటి వారే ఇశ్రాయేలులు అని అంటుంటారు. If a Christian believes this, then you can imagine what a deceived condition he is in. ఒకవేళ క్రైస్తవుడు ఈ విషయాన్ని నమ్మగలిగితే మరి ఆ ప్రజలు అక్కడ ఎంత మోసపూరితమైనటువంటి స్థితిలో ఉన్నారో గమనించాడు. There are many Christians who think that's true. చాలా మంది క్రైస్తవులు ఇదే వాస్తవమేమో అని నమ్మేటువంటి వారు ఉన్నారు. That's because they don't believe the Bible. ఎందుకు వాళ్ళు నమ్ముతున్నారంటే పరిశుద్ధ గ్రంథంలో వారు విశ్వాసం ఉంచట్లేదు గనుక. So these 3 solar eclipses are connected to this two-state solution. I'll tell you what it is. ఇప్పుడు జరిగినటువంటి 3 సూర్య గ్రహణాలు కూడా ఈ 2 స్టేట్ సొల్యూషన్ కి మరి సంబంధించినటువంటివిగా ఉన్నాయి. The United Nations has always been saying this. యునైటెడ్ నేషన్స్ ఎప్పుడు కూడా ఈ మాట చెప్తూనే ఉంటారు. That to solve the problem in Israel, you have to divide Israel into 2 parts. ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి సమస్యను పరిష్కరించాలి అంటే ఇశ్రాయేల్ దేశాన్ని ఖచ్చితంగా 2 భాగాలుగా విభజించాలి అని చెప్తారు. Then there will be peace, they say. ఆ 2గా విభజించబడినప్పుడే ఆ దేశంలో ప్రజల మధ్య సమాధానం ఉంటుంది. It's already been divided. అది ఎప్పుడో విభజించబడింది. But they don't keep quiet. You see, they're not satisfied with what they get. అయితే వారు దానిని బట్టి తృప్తి చెంది ఉండటం లేదు. There'll still be war. వారు ఇంకా యుద్ధం చేస్తూనే ఉన్నారు. But I said that these solar eclipses, 3 of them happened in the United States. ఈ 3 సంపూర్ణ సూర్యగ్రహణాలు కూడా ఎక్కడ జరిగాయి? యునైటెడ్ స్టేట్స్ లో జరిగాయి. The day after the solar eclipse, 3 times. ఈ 3 సార్లు జరిగినటువంటి సంపూర్ణ సూర్యగ్రహణం మరుసటి రోజున US officials and the Secretary of State, మరి యుఎస్ అఫీషియల్స్ అదే విధంగా ఆ రాష్ట్రం యొక్క సెక్రటరీలు they went to Saudi Arabia. వారు సౌదీ అరేబియాకి వెళ్ళారు. You know why? ఎందుకు తెలుసా? To talk to the crown prince there. అక్కడ ఉన్నటువంటి మరి ప్రిన్స్ తో రాజుతో మాట్లాడడానికి వెళ్ళారు. Mohammed bin Salman. మహమ్మద్ బిన్ సల్మాన్ అనే నాయకుడితో మాట్లాడడానికి వెళ్ళారు.
Many Christians think he's the Antichrist. చాలా మంది క్రైస్తవులు ఈ మహమ్మద్ బిన్ సల్మాన్ ఇతనే క్రీస్తు విరోధి అని అనుకుంటారు. Because he certainly looks like that. అతను క్రీస్తు విరోధి లాగానే కనబడతాడు. But these Americans went to talk to him. ఈ అమెరికన్ ప్రజలు అతనితో మాట్లాడడానికి వెళ్ళి About what? దేని గురించి మాట్లాడారు? For one reason. ఒక కారణం, To discuss this two-state solution. ఈ 2 స్టేట్ సొల్యూషన్ గురించి డిస్కస్ చేయడానికి వెళ్ళారు. Now if you're thinking, so what? అయితే ఏంటండి దానికి మనకి సంబంధం ఏంటి? This is a very significant thing. ఇది చాలా ప్రత్యేకమైనటువంటి విషయం. Israel has rejected this idea for the last 70 years. దాదాపు 70 సంవత్సరాలుగా ఇశ్రాయేల్ దేశం ఈ ఆలోచనను కొట్టివేస్తున్నది, తిరస్కరిస్తున్నది. Because right at the beginning of the establishment of the nation of Israel in 1948, 1948లో మరి ఇశ్రాయేలు దేశముగా ఫామ్ అయినటువంటి ఆరంభ దినాల్లోనే then itself they have divided the state. ఆ సమయంలోనే రాష్ట్రం వారి దేశం రెండుగా విభజించబడింది. Then now they have given Gaza and West Bank to the Palestinians. ఇప్పుడు West Bank. మరి గాజా మరియు వెస్ట్ బ్యాంక్ వారు వారి స్వాధీనంలోనికి అప్పగించారు. So 2 times the country has been divided. 2 సార్లు దేశం విభజించబడింది. At least. కనీసం 2 సార్లు విభజించబడింది. Why are they asking for more? మరి ఇంకా ఎందుకు యుద్ధం కొరకు అడుగుతున్నారు? Again divide the country, they are saying. మరలా దేశాన్ని విభజించమని అడుగుతున్నారు. So you see, this is leading to one thing. ఇది ఒకే అంశం వైపుకు వారు నడిపిస్తుంది. The Antichrist coming and bringing peace between the Palestinians and Israel. క్రీస్తు విరోధి వచ్చి పాలస్తీన్లకు ఇశ్రాయేలులకు మధ్య సంధిని కుదురుస్తాడు. And look at how these officials of the United States of America chose the days of the solar eclipse 3 times to go and speak to Mohammed bin Salman. యునైటెడ్ స్టేట్స్ లో ఉన్నటువంటి అధికారులు మరి ఈ ఇశ్రాయేల్ దేశంలో పాలస్తీనాకు వెళ్ళి మరి ఈ సౌదీ అరేబియాలో ఉన్న నాయకుడితో మాట్లాడడానికి ఎలా స్పందిస్తున్నారో ఒకసారి మనం ఆలోచించాలి. Look at the days they have chosen. వారు ఏర్పరచుకున్నటువంటి దినాలు చూడండి. సూర్యగ్రహణాలు అయిన మరుసటి రోజే వారు ఆ నాయకుడితో మాట్లాడడానికి వెళ్తున్నారు. Why is that? ఎందుకు అలా జరుగుతుంది? Maybe it's God warning warning America, sorry. బహుశా దేవుడు అమెరికా దేశానికి హెచ్చరిక చేస్తున్నాడు. Don't do it. ఇది చేయవద్దు అని దేవుడు చెప్తున్నాడు. This is my land, God says in the Bible. మరి ఇశ్రాయేల్ దేశం ఇది నా దేశము, నా భూమి అని దేవుడు చెప్తున్నాడు. Do not divide my land, God says in the Bible. నా భూమిని విభజించవద్దని దేవుడు తన వాక్యంలో చెప్తున్నాడు. If you think I'm simply saying that, look at Joel chapter 2. దేవుడు అలా ఊరికనే చెప్తున్నాడా అంటే చూడండి యోవేలు గ్రంథం 2వ అధ్యాయం. Sorry, Joel chapter 3 and verse 2. జోయల్ Chapter 3 and verse 2. 3వ అధ్యాయం 2వ వచనం. అన్యజనులందరినీ సమకూర్చి యెహోషాపాతు లోయలోనికి తోడుకొని పోయి వారు ఆయా దేశముల్లోనికి నా స్వాస్యమును ఇశ్రాయేలులను చెదరగొట్టి నా దేశమును తాము పంచుకొనుటను బట్టి నా జనుల పక్షమున అక్కడ నేను అన్ని జనులతో వ్యాజ్యమాడుదును. You see that God is not going to keep quiet. దేవుడు వారి దేశాన్ని పంచుకుంటున్నప్పుడు దేవుడు ఊరికనే ఉండటం లేదు. He says, I will gather them and I will judge them there. నేను వారందరినీ సమకూర్చి వారికి తీర్పు తీరుస్తానంటున్నాడు. Why? Because they parted my land. ఎందుకనగా వారు నా దేశమును రెండుగా పంచిపెడుతున్నారు. You see how everything is moving towards that. చూడండి అన్ని ఆ అంశం వైపుకి ఎలా ముందుకు వెళ్తున్నాయో. But now there's going to be another solar eclipse in America. మరి ఈసారి ఇది అమెరికా దేశంలో జరగటం లేదు. This is why this is very important. అందుకొరకే ఇప్పుడు జరగబోయే సూర్యగ్రహణం చాలా ప్రాముఖ్యమైనదని చెప్తున్నారు. You see, this coming solar eclipse ఈ రాబోతున్నటువంటి సంపూర్ణ సూర్యగ్రహణం is going to be over the Pacific Ocean. ఇది పసిఫిక్ మహాసముద్రం మీదుగా ఉండబోతున్నది. What is so special about this? అయితే దీని గురించి అంత ప్రత్యేకత ఏముంది? So what if it happens over the ocean? That means it has no connection to any nation. ఒకవేళ ఇది పసిఫిక్ మహాసముద్రంపై జరిగితే ఏంటి? దానికి దేశాలకు ఏ సంబంధం లేదు కదా. Let me show you what the Bible says about it. పరిశుద్ధ గ్రంథం దాని గురించి ఏం చెప్తున్నదో నన్ను చూపించనివ్వండి. Look at Revelation chapter 17. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. Look at verse 15. 17వ అధ్యాయం 15వ వచనం. మరియు ఆ దూత నాతో ఇలాగు చెప్పెను,
ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను జనసమూహములను జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. That's very interesting. ఇది చాలా ఆసక్తికరమైనటువంటి విషయం. Multitudes, nations and tongues. జనసమూహములు, జలములు, ప్రజలు, భాషలు. Multitudes, nations and tongues. జనసమూహములు, జనములు, భాషలు. What are these? అంటే ఏంటి? జనసమూహములు, జనములు, భాషలు అంటే ఏంటి? You see, he says the waters represent multitudes, nations and tongues. జలములు దేనికి సూచనగా ఉన్నాయని ఇక్కడ చెప్తున్నాడు. జనసమూహమునకు, జనములకు, అనేక భాషలు మాట్లాడు వారికి జలములు సూచనగా ఉన్నాయి. And the woman, which is Babylon, sits upon these. బబులోను అన్నటువంటి ఆ వేశ్య అనేటువంటి స్త్రీ వీటి మీద కూర్చొని ఉన్నదని చెప్తున్నాడు. Where do you find multitudes, nations and tongues in one place? మరి ఈ జనసమూహములు, జనములు, భాషలు అన్నీ ఒక్క చోట మనం ఎక్కడ కనుగొంటాం? The first time you see it in Genesis chapter 11. మొట్టమొదటిసారిగా దాన్ని మనం ఎక్కడ చూసామంటే ఆదికాండం 11వ అధ్యాయంలో మనం చూస్తాం. When Nimrod brought the people together, the first United Nations. మరి నిమ్రోదు ప్రజలందరినీ ఒక్క చోటకు సమకూర్చాడు. అంటే యునైటెడ్ నేషన్స్ గా అందరిని ఒక్క చోట సమకూర్చాడు. That's where mystery Babylon started. అక్కడే బబులోను యొక్క మర్మము ఆరంభమైనది. Now you see the waters is a reference to these, and in today's world it is called the United Nations. మరి ఈ జలములు అనేటువంటిది ఈ జనసమూహములు, జనములు, భాషలకు సాదృశ్యంగా ఉంటే ఇప్పుడు దానిని యునైటెడ్ నేషన్స్ గా మనం చెప్పుకుంటున్నాం. They have their headquarters in New York. వాటికి హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్ లో ఉన్నాయి. Right, so the United Nations has in it people from all the nations of the world and all the languages. ప్రపంచ దేశాల అన్నిటిలో నుండి ప్రజలు అక్కడ ఉన్నారు. ప్రపంచ దేశాల భాషలన్నీ మాట్లాడే ప్రజలు కూడా యునైటెడ్ నేషన్స్ లో ఉన్నారు. So it is the waters represent nations. అనగా జలములు దేశములకు సూచనగా ఉంటున్నాయి. So if you have this solar eclipse over the waters, ఒకవేళ ఈ యొక్క సంపూర్ణ సూర్యగ్రహం జలముల మీద అనగా మహాసముద్రం మీద ఒకవేళ ఏర్పడితే maybe it's a warning from God to the United Nations. అనగా యునైటెడ్ నేషన్స్ కి దేవుని యొద్ద నుండి ఒక హెచ్చరిక వస్తున్నదని మనం గ్రహించాలి. Do not do this to my land. ఇది నా దేశమునకు మీరు చేయకూడదు అని దేవుడు హెచ్చరిక If you చేస్తున్నాడు. do this, I will come and plead with you. మరి I will come and judge you. మరి ఇది గనక జరిగితే నేను మీ మధ్యకు వచ్చి మీతో వ్యాజ్యమాడతానంటున్నాడు. But they are not going to listen to God. అయితే దేవుని హెచ్చరికను వాళ్ళు వినరు, త్రోసిపుచ్చేస్తారు. Throughout the Bible, God gives warnings to the United Nations. పరిశుద్ధ గ్రంథం అంతా కూడా మనం పరిశీలన చేస్తే యునైటెడ్ నేషన్స్ కి దేవుడు పదే పదే హెచ్చరికలు ఇస్తూనే ఉన్నాడు. But they never listen. అయితే వారు ఎన్నడూ దేవుని మాట వినలేదు. He's going to make them listen at the Battle of Armageddon. మరి ఆ హర్మగిద్దోన్ యుద్ధము దగ్గర దేవుడు వారు వినునట్లుగా కార్యాన్ని జరిగిస్తాడు. Things are moving fast. ప్రియమైన దేవుని బిడ్డలారా, కార్యాలు త్వరితగతిని ముందుకు వెళ్ళిపోతున్నాయి. The things that are happening in the world are pointing towards one thing. మరి ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి సంభవాలన్నీ ఒకే అంశం వైపుకు మనల్ని తీసుకుని వెళ్తున్నాయి. They are moving towards the coming of the Antichrist. క్రీస్తు విరోధి యొక్క రాకడ దగ్గరికి మనల్ని తీసుకుని వెళ్తున్నాయి. But what does that mean to the Christian? అయితే ఈ విషయం క్రైస్తవులకు ఏమి జ్ఞాపకం చేస్తుంది? You know, I have to say something before we move forward. మనం ముందుకు వెళ్ళక ముందు మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. We Bible teachers and preachers are guilty of something. మరి బైబిల్ని ఉపదేశించేటువంటి బోధకులము, కాపరులమైనటువంటి మేము ఒక విషయంలో గిల్టీగా ఉంటున్నాం. And that is, I think sometimes we make you more excited about the coming of the Antichrist than the coming of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు రాకడ కంటే కూడా క్రీస్తు విరోధిని గురించిన రాకడను గురించి ఎక్సైట్మెంట్ ఒకవేళ మీకు ఎక్కువ కలగజేస్తున్నామేమో. You see, the reason why we are talking about that, మనం వీటన్నిటి గురించి మాట్లాడుకోవటంలో ఉన్నటువంటి కారణం ఏంటి? is to show you that if the coming of the Antichrist is so close, క్రీస్తు విరోధి యొక్క మరి ఆగమనం, ఆయన రాకడ సమీపముగా ఉన్నట్లయితే how much closer is the rapture of the church and the coming of Jesus సంఘం Christ. గ్రహించవలసిన విషయం ఏంటంటే సంఘం ఎత్తబడటం ఇంకెంత సమీపముగా ఉన్నది, యేసుక్రీస్తు భూమి మీదకి తిరిగి రావటం ఇంకెంత సమీపముగా ఉన్నదని మనం గ్రహించాలి.
So that should get us working for the Lord Jesus Christ. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనల్ని ఈ అంశం వైపుకు మనని ఆసక్తిగా నడిపించే విధముగా ఉండాలి. We should use the rest of our lives to serve Jesus Christ. కాబట్టి ప్రభు రాకడ సమీపంగా ఉన్నది గనుక మిగిలిన మన జీవితం అంతా కూడా సేవ కొరకు దేవుని సేవ చేయటానికి మనం ఉపయోగించాలి. And to accomplish what God has purposed for our lives. అయితే దేవుడు మన జీవితాల పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశాలను నెరవేర్చుట కొరకు మనం ముందుకు సాగిపోవాలి. So this rider of the white horse has already begun his journey. ఈ తెల్లని గుర్రం మీద వచ్చినటువంటి వాడు ఆల్రెడీ తన యొక్క ప్రయాణమును ఆరంభించేశాడు. He's already started his ride on his white horse. తను తెల్లని గుర్రం మీద తన స్వారీని ఆల్రెడీ ప్రారంభించేశాడని మనం గ్రహించాలి. Very soon he's going to come and conquer this world. అతి త్వరలో అతడు ఈ ప్రపంచం అంతటిని జయించబోతున్నాడు. And again, before I move forward, నేను ముందుకు వెళ్ళక ముందు మరొక విషయం తెలియజేస్తున్నాను. let me tell you that if you are not saved, ఒకవేళ ఈరోజు వాక్యం వింటున్న మీలో ఇంకా ఎవరైనా రక్షణలోనికి రాకపోతే now is a good time to get saved. ఇదే రక్షణ పొందటానికి అనుకూలమైన సమయం. By putting your faith in the Lord Jesus Christ. యేసుక్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచగలిగితే రక్షణలోకి వస్తావు. Because if you're not saved, ఒకవేళ నువ్వు రక్షించబడకపోతే you will be left behind in this world. నీవు ఈ లోకంలోనే విడిచిపెట్టబడతావు. And you're going to face the most horrible time this world has ever seen. విడిచిపెట్టబడిన ప్రతివాడు ప్రపంచమును పెన్నడు చూడనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొనబోతున్నాడు. And if you're a Christian who's not living in fellowship with Jesus ఒకవేళ Christ, నీవు క్రైస్తవుడవై యేసుక్రీస్తుతో సరైన సహవాసంలో జీవించకపోతే now would be a good time to get back into your fellowship with him. నీ యొక్క సమర్పణను నీ సహవాసాన్ని యేసుక్రీస్తుతో సరి చేసుకోవడానికి ఇదే అనుకూలమైనటువంటి సమయం. Do not delay. ఆలస్యం చేయవద్దు. Because you see the enemy is working so powerfully against you. ఎందుకనగా శత్రువు చాలా వేగవంతముగా మరి పని చేస్తూ ఉన్నాడు. And if you don't live in fellowship with Jesus Christ, ఒకవేళ యేసుక్రీస్తుతో సహవాసంలో మనం జీవించకపోతే, if you do not bring yourself under the shadow of the Almighty, నిన్ను నీవు సర్వశక్తుని నీడలోనికి ఆయన ఆశ్రయం క్రిందికి నువ్వు రాకపోతే, you will be under the attack of the evil one. నీవు నిశ్చయముగా వాడి యొక్క అటాక్ కి నువ్వు గురైపోయేటువంటి అవకాశం ఉన్నది. And his purpose is to destroy you. వాడి ఉద్దేశం ఏంటంటే నిన్ను పూర్తిగా నాశనం చేయటమే వాడి ప్రణాళిక. If you are not walking in the narrow way, ఒకవేళ నీవు ఇరుకు మార్గంలో ప్రయాణం చేయకపోతే, you are walking in the paths of the destroyer. నీవు నాశన మార్గంలో వెళ్తున్నావని అర్థం చేసుకోవాలి. Be careful. జాగ్రత్తగా ఉండండి. The rider of the white horse is coming. తెల్లని గుర్రం మీద స్వారీ చేస్తున్నటువంటి వాడు వచ్చేస్తున్నాడు. That means the Lord is coming even sooner. దాని అర్థం ఏంటంటే మన ప్రభువు కూడా త్వరగా రాబోతున్నాడని గ్రహించాలి. Now you see, this rider of the white horse ఈ తెల్లని గుర్రం మీద వస్తున్నటువంటి వాడు is the greatest imitator of Jesus Christ. యేసుక్రీస్తుని అనుకరించడంలో చాలా గొప్పగా ఉన్నటువంటి వాడు. Now you see this word imitation. ఇమిటేషన్ అన్న మాటను, అనుకరణ మనం చూస్తే, unfortunately many Bibles have this word in it. మరి Some Bible versions use the word. కొన్ని బైబిల్ తర్జుమాలలో ఈ మాటను అధికముగా వాడారు. They say that you must imitate Jesus Christ. మీరు క్రీస్తుని పోలి నడుచుకోవాలి అని చెప్తూ వచ్చారు. Should we imitate Jesus Christ? మనం యేసుక్రీస్తుని అనుకరించాలా? Tell me, should we imitate Jesus Christ? మనందరం యేసుక్రీస్తు ప్రభువారిని అనుకరించవలసిన వారమై ఉన్నామా? Yes or no? Yes? No? Yes or no? I don't know. Yes, no, I don't know. I don't care. Look at Ephesians chapter 5 and verse 1. I will read this first in the King James Bible. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం కింగ్ జేమ్స్ వర్షన్లో చదువుతున్నారు. Be ye therefore followers of God as dear children. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని అనుకరించి నడుచుకొనుడి అని అక్కడ ఉంది. There you have that. Look at 1 Corinthians chapter 11 and verse 1. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనాన్ని గనక మనం చూసినట్లయితే, Be ye followers of me, even as I also am of Christ. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకొనుడి. Now there it's correct. ఇక్కడ సరిగ్గా రాయబడింది. But in Ephesians it says, ఎఫెసీయులకు రాసిన పత్రికలో అయితే it says imitate.
అక్కడ ఇమిటేట్ చేయండి అని ఉంది. Now you ladies, when you look at, another woman maybe wearing a lot of jewelry, స్త్రీలైనటువంటి మీరు మీ ఎదుట వేరే సహోదరి చక్కని ఆభరణాలు ధరించుకొని కనబడితే, you will take one look at that jewelry, మరి ఆభరణాల వైపు ఒక్కసారి చూసి you will say if it's real or imitation. అది నిజమైనవా మరి లేకపోతే డూప్లికేటా మీరు చెప్పేస్తారు. 1 second, oh that's not real gold. మీరు చూడగానే చెప్పేస్తారు ఏంటంటే ఇది నిజమే, అసలైన బంగారం కాదని చెప్పేస్తారు. Why? Because you know that gold is not real, it is imitating real gold. మరి అది నిజమైన బంగారం కాదు, నిజమైన బంగారం వలె ఉన్నది అని మనం నిర్ధారిస్తాం. Imitation is a dishonest thing. ఇమిటేషన్ అనేటువంటిది కూడా అది అంత గౌరవప్రదమైనటువంటిది కాదు. God never says imitate me. మరి నన్ను అనుకరించండి అని దేవుడు చెప్పలేదండి. He says follow me. నన్ను వెంబడించండి అని చెప్పాడు. Because you know who imitates? ఎవరు అనుకరిస్తారో తెలుసా? Someone who's a duplicate. మరి ఎవరైతే డూప్లికేట్ గా ఉంటారో వారు అనుకరిస్తారు. Right? If you take a very big politician, for example, not in India but in some other country. భారతదేశంలో కాదు ఇతర దేశాల్లో ఒక గొప్ప రాజకీయవేత్తను మనం చూస్తే, For example, in North Korea, నార్త్ కొరియా దేశాన్ని మనం చూస్తే, the president of North Korea, we all know him. మరి నార్త్ కొరియా ప్రెసిడెంట్ మనందరికీ తెలుసు. But most of the times when you see him in public places in other countries or somewhere else, మరి పబ్లిక్ ప్లేసెస్ లో ఇతర దేశాల్లో మనం ఈ నాయకుడిని గనక చూస్తే it's not him. అది ఆయన కాదు. He has a body double, as they are called. మరి వారు ఏమనంటారంటే ఈ నాయకుడు డబుల్ యాక్షన్ కలిగినటువంటి వాడు. He's afraid somebody might kill him, so he sends somebody who looks just like him. ఎవరైనా తనని వేరే దేశానికి వెళ్తే చంపేస్తారేమోనని ఒరిజినల్ ప్రెసిడెంట్ వెళ్ళడు, వాడి డూప్లికేట్ ని పంపిస్తాడు In public. పబ్లిక్ లో. అయితే That happens, that's real. అది జరుగుతున్నది, వాస్తవం అది. In many countries, that's how they do it. చాలా దేశాల్లో అలాగే చేస్తూ ఉంటారు. They imitate the original. వారు మరి వాస్తవికతను ఇమిటేట్ చేస్తుంటారు, ఒరిజినల్ దాన్ని కాపీ కొడుతూ ఉంటారు. That's exactly what the Antichrist does. క్రీస్తు విరోధి కూడా చేయబోతున్నటువంటి కార్యం అదే. When Jesus Christ comes back in Revelation 19, మరి ప్రకటన గ్రంథం 19లో యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి వచ్చినప్పుడు he comes on a white horse. ఆయన తెల్లని గుర్రం మీద వస్తాడు. అక్కడ He comes with a crown on his head. అక్కడ తన తల మీద కిరీటంతో వస్తాడు. And here you have the Antichrist imitating him. కానీ ఇక్కడ 6వ అధ్యాయంలోనే క్రీస్తు విరోధి అయినటువంటి వాడు మరి ప్రభుని ఇమిటేట్ చేస్తూ తెల్లని గుర్రం మీద వస్తున్నాడు. The greatest imitator of God and the Lord Jesus Christ, మరి దేవునికి యేసుక్రీస్తు ప్రభువారికి గొప్ప అనుకరణగా ఇమిటేటర్ గా ఉన్నటువంటి వాడు is Satan and the Antichrist. అది సాతానుడు మరియు క్రీస్తు విరోధి. Very quickly, let me tell you that. మరి చాలా త్వరితగతిని మీకు ఆ విషయాలు తెలియజేస్తాను. Jesus Christ is called King of Kings and Lord of Lords. యేసుక్రీస్తు ప్రభువు రాజులకు రాజును ప్రభువులకు ప్రభునై ఉన్నాడని పిలువబడుతున్నాడు. Satan is called the king over all the children of pride. మరి సాతానుడు మరి గర్వముతో ఉన్నటువంటి వారందరికీ తండ్రిని పిలువబడుతున్నాడు. కింగ్ రాజని పిలువబడుతున్నాడు. So God is a king, Satan is a king. దేవుడు కూడా రాజుగా ఉన్నాడు, సాతానుడు రాజుగా ఉన్నాడు. Jesus Christ is a king, the Antichrist is a king. యేసుక్రీస్తు ప్రభువు రాజు అని పిలువబడ్డాడు, క్రీస్తు విరోధి కూడా రాజు అని పిలువబడుతున్నాడు. In the Bible, Jesus Christ is called the angel of God. పరిశుద్ధ గ్రంథంలో యెహోవా దూత అని యేసుక్రీస్తు పిలువబడ్డాడు. In the Old Testament, he's called the angel of the Lord. మరి పాత నిబంధన గ్రంథంలో యెహోవా దూత అని యేసుక్రీస్తు ప్రభువారికి పేరు. So most Christians think as soon as they see the word angel, they'll think a servant or a messenger. మరి దూత అన్నటువంటి మాట చూడగానే చాలాసార్లు మనం మరి సేవకుడు దేవుని ఎదురు నుండి వచ్చినటువంటి సేవకుడు అనుకుంటాం. No, when it talks about angel, it talks about a representation. మరి దూత అనేటువంటి మాట మనం మాట్లాడినప్పుడు మరి దేవుని రిప్రజెంటేటివ్ గా మనం చూస్తాం. That means he is like the image, అనగా దేవుని స్వరూపంలో వచ్చిన వాడని, the presence of God. దేవుని యొక్క సన్నిధిని తెచ్చిన వాడని అర్థం. Jesus Christ is called the image of God. యేసుక్రీస్తు ప్రభువారు కూడా దేవుని రూపం, దేవుని స్వరూపం అని పిలువబడినవాడు. So Jesus Christ is the angel of God, and the Bible says that Satan is an angel of light. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని దూత అని పిలువబడితే అపవాది వెలుగు దూత అని పిలువబడుతున్నాడు. The Bible says God is light.
బైబిల్ అంటున్నది దేవుడు వెలుగై ఉన్నాడు, In him is no darkness at all. అతనిలో చీకటి ఎంత మాత్రమును లేదు. You know what the Bible says about the devil? అపవాదిని గురించి బైబిల్ ఏమని చెప్తుందో తెలుసా? He's called the angel of light. అతను వెలుగు దూత అని పిలువబడుతున్నాడు. You know the meaning of Lucifer? లూసిఫర్ యొక్క అర్థం ఏంటో తెలుసా? The shining one. మరి తేజో నక్షత్రం, వేకువ చుక్క. No, the shining one. మరి ప్రకాశించువాడు అని అర్థం. He is a shining bright being. మరి చాలా తేజస్సుతో ప్రకాశించేటువంటి వాడు. Just like God is light. దేవుడు ఎలాగైతే వెలుగై ఉన్నాడో ఈ లూసిఫర్ కూడా తను వెలుగుతో ప్రకాశించటానికి పూనుకున్నవాడు. The Bible says Jesus Christ is God manifest in the flesh. బైబిల్ అంటున్నది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు మానవ శరీరమును ధరించుకొని వచ్చాడు. That's exactly what the Antichrist is going to do. He's going క్రీస్తు to విరోధి come in కూడా human ఎగ్జాక్ట్ గా form. అలాగే చేయబోతున్నాడు. You see, the God of this world is Satan. మరి ఈ లోక దేవత అపవాది అయినటువంటి వాడు. And his son is going to be the Antichrist. అతని కుమారుడు క్రీస్తు విరోధిగా ఉండబోతున్నాడు. Another thing, we all know that Christ has a bride. మరి క్రీస్తుకి వధువు ఉన్నదన్నటువంటి సంగతి మనందరికీ తెలుసు. That bride is not only made up of believers, it's also a city. మరి ఆ వధువు కేవలం విశ్వాసుల సమూహమే కాదు, ఒక పట్టణానికి కూడా యేసుక్రీస్తు వధువు అని పేరున్నది. Look at Revelation 21 verse 9. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూద్దాం. అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి, He's saying, I'll show you the bride of Christ. ఇదిగో పెండ్లి కుమార్తెను మీకు చూపెడతానని చెప్తున్నాడు. Look at verse 10. 10వ వచనం చూడండి. ఆత్మవశుడైన నన్ను ఎత్తైన ఒక గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేమును పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను. The bride, the city is called a bride. అనగా యెరూషలేము పట్టణము పెండ్లి కుమార్తెగా పిలువబడుతున్నది. Look at what the Bible says about the devil's bride. అయితే అపవాది యొక్క పెండ్లి కుమార్తె ఏంటో చూడండి బైబిల్ ఏం చెప్తున్నదో. Look at chapter 17. 17వ అధ్యాయంలోనికి రండి. Right, you remember in chapter 17 of Revelation you have the whore. మరి 17వ అధ్యాయంలో You have the prostitute there. 17వ అధ్యాయంలో ఇక్కడ వేశ్యను గురించి, మహావేశ్యను గురించి మనకు చెప్తున్నాడు. Now look at verse 18. 18వ వచనం ఒకసారి చూద్దాం. మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నేలు ఆ మహాపట్టణమే. Satan has a city which is a bride, or a bride which is a city. సాతాను కూడా తన యొక్క వధువును కలిగి ఉన్నాడు. ఆ వధువు ఒక పట్టణం. He imitates God. దేవుడు ఎలా చేస్తున్నాడు ఎగ్జాక్ట్ గా దాన్ని ఇమిటేట్ చేస్తూ ఉంటాడు. He imitates Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారిని కూడా ఇమిటేట్ చేస్తూ ఉంటాడు. Remember when Jesus was tempted by the devil, మరి యేసుక్రీస్తు ప్రభువారు అపవాది చేత శోధించబడినప్పుడు what did Jesus do? He quoted scripture to the devil. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడు? లేఖనాలను మరి కోట్ చేశాడు. What did the devil do? అపవాది ఏం చేశాడు అప్పుడు? Did he quote from the Quran? ఖురాన్ నుంచి ఏమన్నా చెప్పాడా? He quoted the Bible back to Jesus Christ. అపవాది కూడా బైబిల్ని ఎత్తి యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు. Don't underestimate him. He is a perfect imitation of Jesus Christ. అపవాదిని మనం తక్కువ అంచనా వేయకూడదు. వాడి క్రీస్తుని అద్భుతముగా అనుకరించేటువంటి వాడు. The ministry of Jesus Christ was for 3.5 years. యేసుక్రీస్తు ప్రభువారి పరిచర్య 3.5 సంవత్సరాలు భూమి మీద. The devil works on the earth in the tribulation mainly for 3.5 years. మరి అపవాది కూడా భూమి మీద చాలా ప్రాముఖ్యంగా 3.5 సంవత్సరాలు పనిచేస్తాడు. The word Christ means anointed. క్రీస్తు అన్న మాటకు అభిషిక్తుడని అర్థం. Satan is also called the anointed cherub that covereth. Satan also is called the anointed cherub. మరి అపవాది కూడా అభిషేకించబడిన కెరూబు అని పిలువబడినటువంటి వాడు. You know the word anointed there means Christ. మరి అభిషేకించబడిన మాట ఎవరికి వాడతాం? క్రీస్తుకు మనం వాడతాం. It's also used for the devil. అది అపవాదికి కూడా వాడబడింది. God desires that the people should worship him. ప్రజలు తనను ఆరాధించాలని దేవుడు కోరుకునేటువంటి వాడు. The devil does the same thing. He desires people to worship. అపవాది కూడా ప్రజలందరూ తనని ఆరాధించాలని కోరుకునేటువంటి The వాడు. Antichrist commands that people should worship him. క్రీస్తు విరోధి ఆజ్ఞాపిస్తాడు మీరందరూ నన్నే ఆరాధించాలని. So you see,
This great imitator of Jesus Christ, యేసుక్రీస్తుని గొప్పగా ఇమిటేట్ చేసేటువంటి వాడు క్రీస్తు విరోధి. when he comes, people will think he's a great Messiah. వాడు వచ్చినప్పుడు ప్రజలందరూ అనుకుంటారు, నమ్మేస్తారు ఏంటంటే ఈయనే గొప్ప మెస్సియా అని నమ్ముతారు. If you want to locate the rider of the white horse, ఒకవేళ మరి ఈ తెల్లని గుర్రం మీద వచ్చేటువంటి వాడిని మనం గుర్తించాలి అని అంటే you should look for someone who is just like Jesus Christ. మరి ఎగ్జాక్ట్ గా యేసుక్రీస్తును పోలినటువంటి వాడిని మనం చూస్తే మనకు అర్థమైపోతుంది. Because he is the imitation of Jesus Christ. ఎందుకనగా వాడు యేసుక్రీస్తుని ఇమిటేట్ చేసేటువంటి వారిలో ప్రాముఖ్యమైన వాడు. He's not a follower of Jesus. అతను యేసుక్రీస్తుని ఫాలో అయ్యేవాడు, వెంబడించేవాడు కాదు. He's an imitator of అతను Christ. క్రీస్తుని ఇమిటేట్ చేసేటువంటి వాడు. That means he's an actor. అనగా క్రీస్తు వలె నటించేటువంటి వాడు. That means he's a hypocrite. అనగా వేషధారి. That's what actors are, by the way. మరి యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళు చేసేటువంటి పని అదే. Now in Matthew chapter 13, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనం వస్తే Jesus talks about the wheat and the tares. యేసుక్రీస్తు ప్రభువారు గోధుమలు గురుగుల గురించి మాట్లాడతాడు. Right? You remember that? The wheat and tares. గోధుమలు గురుగుల గురించి ప్రభు మాట్లాడతాడు. They are sown together. They are sown in the ground together. ఈ గోధుమలు గురుగులు రెండు ఒకేసారిగా పొలంలో విత్తబడ్డాయి. Right? The master comes and he sows the wheat, but the enemy comes and he sows tares. యజమానుడు వచ్చి మరి గోధుమలు విత్తితే అపవాది శత్రువు వచ్చి ఏం చేస్తాడు? గురుగులు విత్తుతాడు. The servants come and say, "Oh, look, there are tares growing with the wheat." పనివారు వచ్చి కోయివారు వచ్చి చెప్తారు, ఇదిగో మరి గోధుమలతో పాటు గురుగులు కూడా పెరుగుతున్నాయి. Shall we cut down the tares? మనం ఆ గురుగుల్ని కోసేద్దామా? What does the master say? యజమాని ఏం చెప్పాడు? Don't do it. కోయవద్దని చెప్పాడు. Why? ఎందుకు? Why did he say don't do it? ఎందుకు కోయవద్దని చెప్పాడు? He said we'll wait till the harvest. మరి కోత సమయం వరకు మనం వేచి ఉందాం. Then we'll divide them. అప్పుడు మనం వాటిని వేరు చేద్దాం. You know the reason why? కారణం ఏంటో తెలుసా? The tares look just like the wheat. ఎందుకనగా గురుగులు కూడా ఎగ్జాక్ట్ గా గోధుమల్లాగానే కనబడతాయి. Very few can make out the difference. చాలా కొద్ది మంది మాత్రమే ఆ వ్యత్యాసాన్ని గుర్తించగలరు. So while cutting down the tares, there's a danger that you'll cut down the wheat. కాబట్టి మీరు గురుగుల్ని కోసివేసే ప్రయత్నం చేస్తే పొరపాటున గోధుమలు కూడా ఏం చేస్తారు? కోసేస్తారు. Because they look so similar. ఎందుకనగా రెండు ఒకేలాగా కనబడతాయి. So he says don't do it. అది చేయవద్దని చెప్పాడు. The devil and his people imitate God. అపవాది వాడి ప్రజలు దేవుణ్ణి ఇమిటేట్ చేస్తూ ఉన్నారు. You see, that's the method that the devil uses. అపవాది ఉపయోగించేటువంటి గొప్ప పద్ధతి అదే. Paul said we are not ignorant of his devices. మరి అపవాది యొక్క కుయుక్తులను మేము ఎరగనటువంటి వారము, తంత్రములను ఎరగని వారము కాదని పౌలు అంటున్నాడు. You see, that's exactly what he does. మరి అపవాది చేసేటువంటి పని అదే. I'll tell you something. మీకు ఓ విషయాన్ని చెప్తున్నాను. Where is the main center of the devil's activity? అపవాది తాను చేసేటువంటి క్రియలకు ప్రాముఖ్యమైనటువంటి స్థలం ఏంటి? Can anyone tell me what is the main place where the devil works? అపవాది పని చేసేటువంటి ప్రాముఖ్యమైనటువంటి స్థలం, ఏ స్థలం నుండి వాడు పనిచేస్తాడు? Well, you could say the whole world, no doubt about that. మీరు చెప్పొచ్చు ప్రపంచమంతా కదండి అని మీరు అనేవచ్చు. That's true. అది వాస్తవమే. But there is a particular place where he works the most. కానీ వాడు బాగా పనిచేసేటువంటి ఒక ప్రాముఖ్యమైన స్థలం ఒకటి ఉంది. The church, that's right. సంఘమే. You know why? ఎందుకో తెలుసా? He comes imitating Jesus Christ. ఎందుకనంటే క్రీస్తుని ఇమిటేట్ చేస్తూ వాడు సంఘంలోనికి వస్తాడు. If he goes to somebody else outside like Jesus, they won't receive him. మరి బయట ఎవరి దగ్గరికో యేసుక్రీస్తులాగా వెళ్తే వాళ్ళు అతన్ని చేర్చుకుంటారా? They'll say we don't want Jesus. మాకు యేసు ప్రభు వద్దని చెప్తాడు. But if he comes into the church, కానీ సంఘంలోనికి వస్తే we will all say, oh look, Jesus has come. మనం ఏమంటాం? అబ్బా ఇదిగో యేసు ప్రభు వచ్చేసాడు. You have to be careful about his devices. వాడు ఉపయోగించేటువంటి పద్ధతుల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. He comes disguised as Jesus Christ. మరి ఆయన క్రీస్తును పోలి వచ్చి మనల్ని మోసపరుస్తాడు. God has a church.
దేవునికి సంఘం ఉన్నది, The devil has a church. అపవాదికి కూడా సంఘం ఉన్నది. God has a Bible. దేవుడికి బైబిల్ ఉన్నది. The devil has a Bible not in some other religion but among Christians. అపవాదికి కూడా బైబిల్ ఉంది, ఎక్కడో వేరే మతంలో కాదు, క్రైస్తవుల దగ్గరే ఉన్నది. He imitates God. దేవుని ఇమిటేట్ చేస్తాడు. Now this rider on the white horse ఈ తెల్లని గుర్రం మీద వచ్చేటువంటి వాడు is exposed by the word of God. దేవుని వాక్యము చేత వాడు బయలుపరచబడతాడు. Now you see, we are going to talk about the mark of the beast and those kind of things, the Lord willing, in the next Bible study. మరి నెక్స్ట్ బైబిల్ స్టడీలో ప్రభు చిత్తమైతే ఆ మృగం యొక్క గుర్తును గురించి మనం మాట్లాడబోతున్నాం. The mark of the beast is very important to understand. మృగం యొక్క గుర్తును అవగాహన చేసుకోవటం మనకు చాలా అవసరమైనటువంటి విషయం. But you see, it's not just the mark of the beast that we should understand. మనం తెలుసుకోవాల్సింది, గ్రహించింది కేవలం మరి మృగం యొక్క గుర్తును గురించి మాత్రమే కాదు. But we are talking about the spirit of the Antichrist working even today. మరి క్రీస్తు విరోధి యొక్క ఆత్మ నేటికి నీ పని చేస్తున్నది అన్న అంశాన్ని మనం గ్రహించాలి. That's why I spoke about all these things. అందుకొరకే ఈ విషయాలన్నీ నేను మాట్లాడుతున్నాను. Because the spirit of the Antichrist not only works in the world, he works in the church. క్రీస్తు విరోధి యొక్క ఆత్మ లోకంలో పని చేయటమే కాదు, అది సంఘంలోనూ పని చేస్తున్నది. Because he comes imitating Jesus Christ. ఎందుకనగా వాడు క్రీస్తుని ఇమిటేట్ చేస్తూ వస్తాడు. Now there are about 10 things that, or 9 things or 10 things the Bible talks about. పరిశుద్ధ గ్రంథం మరి ఇలాంటి విషయాలు ఒక దాదాపు 10 విషయాలు మాట్లాడుతున్నది. 10 things about the Antichrist. క్రీస్తు విరోధిని గురించినటువంటి 10 విషయాలు. 10 names that are given to him. మరి వాడికి ఇవ్వబడినటువంటి పేర్లు 10 పేర్లు. Just like, 10 is the number of the Gentiles. మరి 10 అన్నటువంటి సంఖ్య అన్యజనుల సంఖ్య అయి ఉంటున్నది. And just like Nimrod ruled over all the nations of the world, whose number is represented by 10. ప్రపంచ దేశాలన్నిటి మీద ఆధిపత్యం వహించినటువంటి నిమ్రోద్ యొక్క సంఖ్య కూడా 10. In this, like he ruled over the nations, and the number 10 represents the nations. మరి అతని దేశముల మీద పరిపాలన చేసిన వారిలో అతనికి ఇవ్వబడిన నంబర్ 10. The Antichrist has 10 names. క్రీస్తు విరోధికి కూడా 10 పేర్లు ఉన్నాయి. Look at Daniel chapter 9 verse 26. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చూద్దాం. Daniel chapter 9 verse 26. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 26వ వచనం. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపచేయుదురు. వాని అంతము హఠాత్తుగా వచ్చును, మరియు యుద్ధకాలాంతం వరకు నాశనం జరుగునని నిర్ణయింపబడిను. The first thing he's called is a prince. మరి మొట్టమొదటిగా అతడు మరి రాజని పిలువబడుతున్నాడు. He's a ruler. పరిపాలించేటువంటి వాడు. So when the Antichrist comes, he doesn't come as a religious leader, he comes as a ruler. క్రీస్తు విరోధి వచ్చినప్పుడు మత సంబంధమైన నాయకుడిగా రాడు, వాడు పరిపాలకుడిగా నాయకుడిగా వస్తాడు. He has a religion, no doubt. అతనికి మతం అనేటువంటిది ఉన్నది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. And we have already seen that he's connected to the Roman Catholic Church. అతను దేనికి సంబంధించిన వాడో మనం ఆల్రెడీ చదివాం, రోమన్ క్యాథలిక్ సంబంధించిన వాడని. But he comes as a ruler, as a prince. అయితే వాడు ఒక ప్రిన్స్ గా, పరిపాలకుడిగా వస్తాడు. Just like his father, the devil is a prince. మరి తన తండ్రి అయినటువంటి అపవాది ఎలాగైతే పరిపాలకుడిగా ఉన్నాడో వాడు కూడా పరిపాలించేవాడిగా వస్తాడు. Look at Daniel chapter 8 verse 21. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చూడండి. బొచ్చుగల మేకపోతు గ్రేకుల రాజు, దాని 2 కన్నుల మధ్యనున్న ఆ పెద్ద కొమ్ము వారి మొదటి రాజును సూచించుచున్నది. There are 2 things here. ఇక్కడ 2 విషయాలు రాయబడి ఉన్నాయి. The first thing is he's called a king. You see, there's a difference between a prince and a king. రాజుకి అదే విధంగా మరి ప్రిన్స్ కి, రాజకుమారుడికి వ్యత్యాసం ఉన్నది. So he's both. He's a prince and he's a king. అతను రాజుగాను ఉన్నాడు, రాజకుమారుడుగాను ఉన్నాడు. So as the son of the devil, he's a prince. అపవాది కుమారుడిగా వాడు రాజకుమారుడిగా చలామణి అవుతున్నాడు. But on the earth he will be a king over the nation. అయితే భూమి మీద ప్రపంచ దేశాలన్నిటి మీద వాడు రాజుగా ఉండటానికి వస్తున్నాడు. He's called a he goat. అతను మేకపోతుగా పిలువబడుతున్నాడు. Right? He's called a he goat in Daniel chapter 8 and verse 5. 8వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఆ విషయాన్ని మనం అక్కడ చూస్తూ ఉంటాం.
8వ అధ్యాయం 5వ వచనం, నేను ఈ సంగతి ఆలోచించుచుండగా ఒక మేకపోతు పడమటి నుండి వచ్చి కాళ్ళు నేల మోపకుండా భూమి అందంతటా పరుగులెత్తెను. Now historically that's a reference to Greece. మరి ఇక్కడ ఏమని రాయబడిందంటే అది గ్రేకీయులకు సంబంధించిన మాటగా ఉన్నది. And the he-goat is a reference to Alexander the Great. ఈ మేకపోతు మరి ఎవరికి సూచనగా ఉన్నాడంటే ప్రపంచ రాజ్యాలను జయించినటువంటి అలెగ్జాండర్ ది గ్రేట్ కి సూచనగా ఉన్నాడు. Right, remember he came even to India. అతను భారతదేశానికి కూడా వచ్చాడు. And fought with a king named Porus. మరి పోరిస్ అనేటువంటి రాజుతో అతను పోరాడాడు. And the history of India has manipulated that a little bit, of అయితే course, భారతదేశ చరిత్రలో దాన్ని పూర్తిగా వక్రీకరణ చేశారు. and made it look like Alexander lost at the hands of Porus. ఎలా చేశారంటే పోరిస్ యొక్క చేతిలో అలెగ్జాండర్ ది గ్రేట్ ఓడిపోయాడన్నట్టుగా చరిత్రను వక్రీకరించారు. But if you dig deeper, you see that Porus became a vassal king of Alexander. మరి He came under the power, మరి authority. పోరిస్ చరిత్ర గనక మనం చదివినట్లయితే పోరిస్ అనేటువంటి అలెగ్జాండర్ యొక్క నాయకత్వం క్రిందికి వచ్చిన వాడిగా మనకు కనబడతాడు. And this man Alexander among the kings of the earth is a great type of the Antichrist. రాజులందరిలో కూడా అలెగ్జాండర్ ది గ్రేట్ అతను కూడా ఒక క్రీస్తు విరోధిని పోలిన వాడిగా ఉన్నాడు. Now look at Daniel chapter 7 and verse 8. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం గనక మనం చూసినట్లయితే, నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యను లేచెను, దానికి స్థలం ఇచ్చుటకై ఆ కొమ్ములలో 3 పెరికివేయబడినవి. Now in this fourth beast that he saw in his vision, అతను చూసినటువంటి ఆ 4 మరి మృగములలో he saw that on the fourth beast there were 10 horns. ఈ 4 మృగములకు 10 కొమ్ములు ఉన్నట్టుగా చూస్తున్నాడు. And 3 horns were destroyed. అయితే 3 కొమ్ములు పెరికివేయబడ్డాయి. So that means 7 were left. అనగా 7 మిగిలిపోయాయి. And in place of the 3 that were destroyed, 1 little horn came up. 3 కొమ్ములు పెరికివేయబడిన స్థలంలో ఒక చిన్న కొమ్ము మొలుస్తూ ఉన్నది. And this little horn had eyes of a man. ఈ కొమ్మునకు మానవుల కన్నుల వంటి కన్నులున్నాయి. And a mouth speaking great things. గర్వముగా మాట్లాడు నోరున్నది. Now when the Antichrist comes, the reason why I'm telling you is that this is how he's identified. మరి ఇవన్నీ ఎందుకు చెప్తానంటే క్రీస్తు విరోధిని మనం ఎలా గుర్తించాలో మరి నేను చెప్తూ ఉన్నాను. So when we talk about the he-goat, he'll be a great warrior like Alexander the మరి Great. మేకపోతు గురించి మాట్లాడితే అలెగ్జాండర్ ది గ్రేట్ వంటి మరి గొప్ప నాయకుడిగా వాడు ఉండబోతున్నాడు. You know what Alexander did? అలెగ్జాండర్ ఏం చేశాడు తెలుసా? He destroyed the great Persian Empire. ఆయన పర్షియా దేశపు రాజును కూడా నిర్మూలం చేశాడు. Medo-Persian Empire. మాదియా పారసీక రాజులను హతమార్చాడు. And he conquered Medo-Persia. ఆయన మాదియా పారసీకుల దేశాన్ని జయించగలిగాడు. That's what the Antichrist will do. He'll conquer the present day Iran or bring it into his control. క్రీస్తు విరోధి కూడా వచ్చినప్పుడు ప్రపంచ దేశాలను జయించి వాడి స్వాధీనంలోని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. Present day Iran and Iraq. మరి ఇరాన్ ఇరాక్ దేశాలను స్వాధీనపరుచుకుంటాడు. So as the little horn, మరి మొలకెత్తినటువంటి చిన్న కొమ్ము he speaks great things. ఆయన చాలా గొప్పగా మాట్లాడతాడు. Look at verse 11. 11వ వచనం దయచేసి చూడండి. అప్పుడు నేను చూచుండగా ఆ కొమ్ము పలుకుచున్న మహాగర్వపు మాటల నిమిత్తము వారు ఆ జంతువును చంపినట్టు కనబడెను. తరువాత దాని కళేబరం మండుచున్న అగ్నిలో వేయబడెను. Because of the voice of the great words which the horn spoke. మహాగర్వపు మాటలు మాట్లాడిన దానిని బట్టి When the Antichrist comes, క్రీస్తు విరోధి వచ్చినప్పుడు he will mesmerize the people with his ability to speak. తన యొక్క మాటల నైపుణ్యత చేత ప్రజలను మత్తులో ముంచేస్తాడు. I'll tell you something. కొన్ని విషయాలు చెప్పనా? Some of the greatest leaders became so powerful because of their ability to speak. కొంతమంది నాయకులు వారి జీవితంలో అంత గొప్ప నాయకులు ఎందుకు అయ్యారంటే వారి మాట్లాడేటువంటి చాకచక్యాన్ని నైపుణ్యతను బట్టి. I don't know about you, but I like to listen to some of the speeches of these leaders. మీ సంగతి ఏంటో తెలియదు కానీ ఈ గొప్ప నాయకులు వాళ్ళు ఇచ్చేటువంటి ప్రసంగాలు వినాలని నేను ఆశపడతాను. They can really speak, some of them. వారు చాలా గొప్పగా మాట్లాడతారు. They can sway a whole nation with their words. వారి మాటల చేత ప్రపంచం అంతటిని జయించగలరు. Take Adolf Hitler for example. ఉదాహరణకి అడాల్ఫ్ హిట్లర్ గురించి మనం చూస్తే, Right? When you think of Adolf Hitler, you always remember Charlie Chaplin. అడాల్ఫ్ హిట్లర్ ని చూసినప్పుడు మీరు ఎవరిని గుర్తెచ్చుకుంటారంటే చార్లీ చాప్లిన్ ని గుర్తెచ్చుకుంటారు. Because Charlie Chaplin made a movie
in which he acted like Adolf Hitler. చార్లీ చాప్లిన్ చేసినటువంటి ఒక మూవీలో అడాల్ఫ్ హిట్లర్ లాగా వాడు నటిస్తాడు గనక అతన్ని ఆయనతో పోల్చి మనం చూస్తూ ఉంటాం. And we think he's a joker. అతను ఒక జోకర్ అనుకుంటాం. Because of his small mustache. అతనికి ఉన్నటువంటి ఆ చిన్న మీసాలను బట్టి We think, oh, he looks so funny. చాలా ఫన్నీగా కనబడతాడు. Have you ever watched his speeches? ఎప్పుడైనా అడాల్ఫ్ హిట్లర్ యొక్క ప్రసంగాన్ని విన్నారా? He comes up to the podium. అతను పోడియం దగ్గరికి వచ్చినప్పుడు And he just looks at the people for some time. ఆయన ప్రజలందరినీ కొద్దిసేపు అలా చూస్తాడు. There'll be thousands of people. వేల కొలది ప్రజలు అతని ముందు ఉంటారు. And he'll put his head down and close his eyes as if he's praying or something. తన తల క్రిందికి వంచి ఏదో ప్రార్థిస్తున్నట్టుగా తల వంచుకుంటాడు. And then suddenly he'll open his eyes, you'll think he's a different person. మరి ఆయన కిందికి కొద్దిసేపు తల వంచి పైకి లేచి కళ్ళు తెరిస్తే చాలా వ్యత్యాసమైన వాడిగా కనబడతాడు. And then he speaks. అప్పుడు మాట్లాడటం మొదలు పెడతాడు. The hair on your hands will stand up. నీ వెంట్రుకలన్నీ కూడా నిక్కబొడుచుకొని నిలబడతాయి. And if you understand German, you'll become a follower of him maybe. నీకు గనక ఒకవేళ జర్మనీ భాష అర్థమైతే వాడి ప్రసంగాన్ని ముగ్ధుడివై నువ్వు వాడికి ఫాలోవర్ గా ఉంటావు. Even without understanding, we can make out this man is powerful in his speech. అతను చెప్పేది అర్థం కాకపోయినా ఆయన ప్రసంగించే విధానాన్ని బట్టి మనం ప్రభావితం చెందుతాం. You know, the Bible calls this fair speeches. మరి దేవుని వాక్యం అంటుంది అతడు మహాగర్వపు మాటలు అని అంటూ ఉన్నది. Like many false preachers also do. చాలా మంది అబద్ధ బోధకులు కూడా ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు. They can speak in a way that captivates their audience. ప్రజలను మరి తన బంధీలుగా చేసుకోవడానికి మహాగర్వపు మాటలు చాకచక్యంగా మాట్లాడతారు. That's how the Antichrist will be. క్రీస్తు విరోధి కూడా అదే విధంగా ఉంటాడు. Right, we had one prime minister before who could not speak, remember? మరి ఇంతకు ముందు ఉన్నటువంటి ఒక ప్రైమ్ మినిస్టర్ మాట్లాడేటువంటి సామర్థ్యం లేకుండా ఉన్నటువంటి వాడుగా ఉండేవాడు. He was a brilliant man. అతను చాలా జ్ఞానం కలిగినటువంటి వాడే. Very highly educated man. చాలా గొప్పగా చదువుకున్నటువంటి వాడు. Very respected man. చాలా గౌరవప్రదంగా ఉన్నటువంటి వాడు. But he couldn't speak. కానీ మాట్లాడలేడు. So he didn't have followers. అతనికి అంతగా వెంబడించేటువంటి ప్రజలు ఏం లేరు. But if a man comes and speaks really well, the whole nation goes after him. కానీ ఈ వ్యక్తి వచ్చి నిలబడి మాట్లాడితే ప్రజలందరూ కూడా వాడిని వెంబడించేస్తారు. Look at Daniel chapter 11 and verse 6. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం దయచేసి చూడండి. కొన్ని సంవత్సరములైన పిమ్మట వారు ఉభయులు కూడుకొనెదరు, మరియు వారు ఉభయులు సమాధాన పడవలనని కోరగా దక్షిణ దేశపు రాజకుమార్తె ఉత్తర దేశపు రాజు నొద్దకు వచ్చును. అయినను ఆమె భుజబలము నిలుపుకొననేరదు, అతడైనను అతని భుజబలమైనను నిలువదు. వారు ఆమెను తీసుకుని వచ్చిన వారిని, ఆమెను కనిన వారిని, ఈ కాలమందు ఆమెను బలపరిచిన వారిని అప్పగించెదరు. The Antichrist here is called the king of the north. ఇక్కడ క్రీస్తు విరోధి ఉత్తర దేశపు రాజు అని పిలువబడుతున్నాడు. Now if you look at the geography of Israel, ఇశ్రాయేల్ యొక్క జియోగ్రఫీ మనం గమనిస్తే you will understand that the north of Israel, this is Israel. ఇశ్రాయేల్ దేశం అక్కడ ఉన్నది. The north of Israel is Syria, Lebanon, and then above that is Turkey. ఇశ్రాయేలుకు ఉత్తరమున సిరియా, లెబనాను, దానికి పైగా టర్కీ ఉంటుంది. Above Turkey or towards the east of Turkey mostly is Russia. టర్కీకి ఈశాన్య వైపున మరి రష్యా ఉంటుంది. So here you have Syria. ఇక్కడ ఇశ్రాయేలుకు ఉత్తరమున సిరియా దేశం. So when you look at the word north, you'll think it's a reference to these places. మరి ఇశ్రాయేలుకు ఉత్తర దేశమున అనగానే మనం ఆ ప్రాంతాలని మనం గ్రహిస్తాం. But if you read in the prophetical books like Isaiah and Jeremiah, మరి యెషయా గ్రంథం, ఇర్మియా గ్రంథం అనేటువంటి ప్రవచన గ్రంథాలు మనం చదివితే even Babylon is called north of Israel. బబులోను కూడా ఇశ్రాయేలుకు ఉత్తర దేశం అని పిలువబడుతున్నది. Though Babylon is on the east of Israel. బబులోను మరి తూర్పున, ఇశ్రాయేలుకు తూర్పున ఉన్నప్పటికీ Babylon, and then you have Persia. బబులోను, దానికి పైన పర్షియా. Right, so in spite of that, it's called north. మరి అది తూర్పున ఉన్నప్పటికీ ఉత్తర దేశం అని పిలువబడుతున్నది. The reason for that is because Babylon and Assyria or Persia, ఎందుకనగా బబులోను మరియు అసిరియా they conquered all these lands which were north of
Israel. ఇశ్రాయేలుకు ఉత్తర భాగంలో ఉన్నటువంటి దేశములన్నిటిని కూడా బబులోను స్వాధీనపరుచుకుంది గనుక బబులోను కూడా ఉత్తర దేశం అని పిలువబడుతున్నది. Assyria also conquered all that land, and Syria was a part of Assyria. అస్సిరియా కూడా ఆ ఉత్తర దేశ భాగాలన్నీ కూడా జయించినది కనుక అస్సిరియా కూడా ఉత్తర దేశం అని పిలువబడుతున్నది. So their kingdom consisted of all these lands. కాబట్టి వారి రాజ్యములో ఈ భూభాగములన్నీ కూడా ఉంటున్నాయి. That's why he's called the king of the north. అందుకొరకే వాడికి మరొక పేరు ఏంటంటే ఉత్తర దేశపు రాజు అని పిలువబడుతున్నాడు. So where does the Antichrist come from? అంటే ఈ క్రీస్తు విరోధి ఎక్కడి నుంచి వస్తాడు? He could come from Syria. బహుశా సిరియా నుండి వస్తాడేమో. He could come from Turkey. లేకపోతే టర్కీ నుండి వస్తాడేమో. He could come from Iraq. లేకపోతే ఇరాక్ నుండి వస్తాడేమో. He could come from Iran. లేకపోతే ఇరాన్ నుండి వస్తాడేమో. This whole thing is north. ఈ ఉత్తర దేశములు ఇవన్నీ కూడా ఉత్తర దేశములు. Of course, in Daniel we have the king of the north is a reference to the king of Turkey and Greece. మరి దానియేలు గ్రంథంలో ఉత్తర దేశపు రాజు అంటే టర్కీ అదే విధంగా గ్రీస్ దేశానికి సంబంధించిన రాజు అని మనకు అర్థమవుతుంది. So you have the general area that is mentioned. He's the king of the north. ఇక్కడ ఉత్తర దేశపు రాజు అని అప్పుడు సాధారణమైనటువంటి భూభాగాన్ని గురించి మనకు అర్థమవుతుంది. Now look at Daniel chapter 8 quickly and verse 23. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనాన్ని గనుక మనం చూస్తే, వారి ప్రభుత్వం యొక్క అంతములో వారి అతిక్రమములు సంపూర్తియగుచుండగా క్రూర ముఖము గలవాడును యుక్తి గలవాడునై ఉండి ఉపాయం తెలుసుకొని ఒక రాజు పుట్టెను. He is called the king of fierce countenance. A king of fierce, a very terrible looking face. మరి భయంకరుడైనటువంటి క్రూర ముఖము కలిగిన రాజు అని పిలువబడుతున్నాడు. So when you look at his face, you can tell this is the guy probably. అతని ముఖం చూడగానే బహుశా వీడనేమో క్రీస్తు విరోధి అని మనకు అర్థమైపోతుందంట. అంత క్రూరమైన ముఖం వాడికి ఉంటుంది. These are 6 names he is called in the Bible. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఈ విధంగా 6 రకాల పేర్లతో వాడు పిలువబడుతున్నాడు. Now the one that we are very familiar with is in 1 John chapter 4. మనకు బాగా తెలిసినటువంటి ఒక పేరు 1 యోహాను 4వ అధ్యాయంలో verse 3. 1 యోహాను 4వ అధ్యాయం 3వ వచనం, యేసుక్రీస్తు శరీరధారి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే, ఇదివరకే అది లోకంలో ఉన్నది. Now he's called the Antichrist. ఇతనికి ఇవ్వబడిన పేరేంటంట? క్రీస్తు విరోధి అని పిలువబడుతున్నాడు. What is the meaning of this? క్రీస్తు విరోధి అంటే అర్థం ఏంటి? There are 2 meanings. 2 అర్థాలు ఉన్నాయి. First and obvious meaning is he's against Christ. మొట్టమొదటిది ఏంటంటే వాడు క్రీస్తుకి విరుద్ధముగా ఉన్నవాడు. But it could also mean that he is like an imitation Christ. రెండవది క్రీస్తుని ఇమిటేట్ చేసేటువంటి వాడు, క్రీస్తుని అనుకరించేవాడు. As we have already seen. ఇప్పటి వరకు మనం నేర్చుకున్న విధముగా. Another name he has is in Thessalonians, 2 Thessalonians 2. అతనికి ఉన్నటువంటి మరొక పేరు 2వ తెస్సలోనిక పత్రిక chapter 2. 2వ తెస్సలోనిక 2వ అధ్యాయం. Look at verse 3. 3వ వచనం, మొదట భ్రష్టత్వం సంభవించి నాశనపాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. He's called the man of sin. పాప పురుషుడు అని వాడికి పేరు. He's also called the son of perdition. నాశనపుత్రుడని వాడికి పేరు. Now you see, man of sin and son of perdition. మరి ధర్మ విరుద్ధ పురుషుడు లేక నాశన పురుషుడు అని పిలువబడతాడు. That means he is the son of destruction, Apollyon. అనగా వీడు అపోలియోన్ అంటే నాశనపుత్రుడు అని పిలువబడుతున్నాడు. You see, Apollyon is the name of a god. అపోలియన్ అనేటువంటిది ఒక దేవుని యొక్క పేరు. He is the god of destruction. అనగా వాడు దుష్టత్వమునకు నాశనమునకు దేవుడు. He is the god of the storm. అతను storms. మరి తుఫానులకు, స్ట్రామ్స్ కి దేవుడు. Destruction. నాశనము కలిగించేవాడు. That's the devil. అది అపవాది చేసేటువంటి పని. So this man is not an ordinary man, he is the son of the devil. కాబట్టి వీడు సాధారణమైనటువంటి వ్యక్తి కాదు, వీడు అపవాది సంబంధమైన వాడు, పాప పురుషుడు. Now look at Revelation chapter 17. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలోనికి ఒకసారి రండి.
And look at verse 3. మూడవ వచనం. అప్పుడతడు ఆత్మవశుడైన నన్ను అరణ్యమున కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములు కలిగిన ఎర్రని మృగం మీద కూర్చుండి ఉన్న ఒక స్త్రీని చూచి తిని. He's called a scarlet colored beast. స్కార్లెట్ కలర్. ధూమ్ర Red colored beast. ధూమ్ర రక్త వర్ణము గల దట్ వన్. Yeah. ఎర్రని మృగము అని వాడబడింది. His color is scarlet. అతని రంగు ఎర్రని రంగు. And he has names written on him which blaspheme God. అతని మీద రాయబడినటువంటి పేర్లు, అతడు దేవదూషణ చేయవాడని పేరు రాయబడింది. He has 7 heads and 10 horns. అతనికి 7 తలలు 10 కొమ్ములు ఉన్నాయి. All these have meanings. వీటన్నిటికీ అర్థాలు ఉన్నాయి. Everything has meaning here. రాయబడిన ప్రతి మాటకు కూడా అర్థం ఉన్నది. But you see, he's a beast. అయితే వాడు ఎవరంట? మృగము అని రాయబడుతుంది. And he comes out of the bottomless pit, as we have seen. అతను అగాధములో నుండి పైకి వస్తాడని మనం చదువుకున్నాం. And finally, look at Habakkuk chapter 3 and verse 13. చివరిగా హబక్కూకు గ్రంథంలోనికి రండి. Chapter 3 and verse 13. 3వ అధ్యాయం 13వ వచనం. నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరుచున్నావు, నీవు నియమించిన అభిషక్తుని రక్షించుటకు బయలుదేరుచున్నావు. దుష్టుల కుటుంబీకులలో ప్రధానుడొకడు ఉండకుండా వాని తలను మెడను ఖండించి వాని నిర్మూలము చేయుచున్నావు. Now there in your Telugu Bible, the word wicked is in the plural, but it's a reference to a person. మరి దుష్టుడు అన్నటువంటి మాట ఇక్కడ బహువచనం వాడబడింది, కానీ ఇక్కడ ఏకవచనం వాడబడాలి. The house of the wicked. దుష్టుల కుటుంబం. Right, so he wounds the head out of the house of the wicked. అతను దుష్టుల కుటుంబంలో ప్రధానుడు ఒకడు ఉండేను. So in many places in the Bible, the Antichrist is called the wicked. అనేక స్థలాల్లో పరిశుద్ధ గ్రంథంలో క్రీస్తు విరోధి దుష్టుడని పిలువబడుతున్నాడు. These are the 10 names that are given to him. క్రీస్తు విరోధికి ఇవ్వబడినటువంటి 10 పేర్లు ఇవి. And he has a number. This man has his own number. ఈ వ్యక్తికి తనకంటూ ఒక సంఖ్య ఉన్నది. He has a name. అతనికి పేరున్నది. He has a sign that he uses. అతనికి గుర్తులున్నాయి. And of course he has a mark. అతనికి మరి గుర్తు ఉన్నది, సూచనలు ఉన్నాయి, గుర్తు ఉన్నాయి. We're going to look at these from the Bible, the Lord willing, in the next Bible study. ప్రభు చిత్తమైతే నెక్స్ట్ బైబిల్ స్టడీలో వీటిని గురించి మనం చూడబోతున్నాం. But you see, this white horse rider. అయితే ఈ తెల్లని గుర్రం మీద వచ్చినటువంటి వాడు. With this I will finish. I'll only talk about the sign that he uses. వాడు ఉపయోగించేటువంటి ఆ సూచన నేను చెప్పి ముగిస్తాను. You see, he has a bow in his hand. అతని చేతిలో బాణం ఉన్నది. That means he's a bowman. అనగా అతను విల్లెక్కు పెట్టువాడు. This is a very important thing to note. ఇది మనం గ్రహించవలసిన చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. There are only 2 hunters mentioned in the Bible by their names. పరిశుద్ధ గ్రంథంలో ఇద్దరు వేటగాళ్ళు వారి పేర్లతో వ్రాయబడినటువంటి వారు. Many hunters are mentioned, only 2 names are there. చాలా వేటగాళ్ళు ఉన్నారు, కానీ 2 ప్రాముఖ్యమైన పేర్లు ఉన్నాయి. One is Nimrod, the other is Esau. ఒకటి నిమ్రోదు, రెండవది ఏశావు. Both are types of the Antichrist. వీరిద్దరు కూడా క్రీస్తు విరోధిని పోలినటువంటి వారే. You see, these are the only 2 ones. ఈ ఇద్దరు మాత్రమే క్రీస్తు విరోధిని పోలిన వారు. We know what Nimrod is. నిమ్రోద్ ఏంటో మనకు తెలుసు. But you know what the Bible says about Esau? ఏశావు గురించి బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? Look at Malachi chapter 1 and verse 3. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తే, మలాకి గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేసి తిని. Everybody says God is love. ప్రతి ఒక్కరేమని చెప్తాం? దేవుడు ప్రేమ స్వరూపి. But do you know God hates? కానీ దేవుడు ద్వేషిస్తాడని తెలుసా? He hated Esau. దేవుడు ఏశావును ద్వేషించాడు. I'm not saying that, God is saying that. నేను చెప్పట్లేదు, దేవుడు చెప్తున్నాడు ఆ మాట.
If you look at all the times the Bible talks about what God hates, మరి పరిశుద్ధ గ్రంథంలో అంతా మనం పరిశీలన చేస్తున్నప్పుడు దేవుడు దేన్ని ద్వేషిస్తాడంటే there are so many things mentioned, you should look it up. అనేక విషయాలను దేవుడు ద్వేషిస్తాడు. One of those is Esau. అందులో ఒకటి ఏశావును ద్వేషించాడు. And Nimrod, of course, is a rebel against God. నిమ్రోదు దేవునికి తిరుగుబాటు చేసిన వారిలో ఒకడు. And Nimrod and Esau were both hunters, and hunters used bows. నిమ్రోదు అదే విధంగా ఏశావు ఇద్దరు కూడా వేటగాళ్ళు ఏం ఉపయోగిస్తారు? బాణం ఉపయోగిస్తారు. And the Antichrist is a bowman. మరి క్రీస్తు విరోధి కూడా బాణమును ఉపయోగించేటువంటి వాడు. Now you know what the sign of the Antichrist is? క్రీస్తు విరోధి యొక్క సూచన ఏంటో తెలుసా? It's the sign of a bowman. అతను మరి విల్లు ఉపయోగించే వాడికి సూచనగా ఉన్నాడు. You know what the sign of the bowman is? విల్లు ఉపయోగించేటువంటి వాడి యొక్క గుర్తు ఏంటో తెలుసా? You may be expecting some mysterious thing, but when I tell you this, you'll say, oh, this one. మీరు చాలా వ్యత్యాసమైన ఊహించుకుంటారేమో. నేను చెప్పినప్పుడు మీరు ఆశ్చర్యపోతారు. In those days, the bow would be pulled with 2 fingers. ఆ దినాల్లో మరి బాణం ఉపయోగిస్తున్నప్పుడు ఆ విల్లుని ఎన్ని వేళ్లతో లాగుతారు? 2 వేళ్లతో. So these 3 fingers are folded and these 2 are used. ఈ 3 వేళ్ళు మడిచి ఈ 2 వేళ్ళు ఉపయోగించి లాగుతారు. Nowadays, of course, the bows are very, very tough, so they use 3 fingers. మరి ఇప్పుడు ఉపయోగించేటువంటి బాణాలు చాలా మరి బలంగా కఠినంగా ఉన్నాయి కనుక 3 వేళ్ళు వాడతారేమో. But those men were very strong, they used just 2 ఆ fingers. రోజుల్లో వాళ్ళు బలవంతులు కనుక 2 వేళ్లతో బాణం లాగేటువంటి వారు. You know what the sign of the bowman is? ఈ యొక్క విల్లు మనిషి యొక్క గుర్తు ఏంటో తెలుసా? 2 fingers. 2 వేళ్ళు. Like this. Nowadays, politicians use this for victory. నేటి దినాల్లో రాజకీయ నాయకులు దీన్ని దేని కొరకు వాడతారు? For victory. విక్టరీ కొరకు. They say this, that means the victory is ours. విజయం మాదే అని చెప్తూ ఉంటారు. They don't know that. వారికి దాని అర్థం తెలియదు. Do you know when a pope blesses a man, you know how he blesses him? మరి పోప్ మనుషుల్ని దీవించేటప్పుడు అతను ఎలా దీవిస్తాడు తెలుసా? He blesses him like this. ఇలా దీవిస్తాడు. Why like this? Why can't you bless like this? ఇలా ఎందుకు దీవించకూడదు? ఇలా ఎందుకు దీవిస్తాడు? That's the sign of the bowman. అది విల్లు మనిషి యొక్క గుర్తు. You know what the pope does when he has to bless somebody? ప్రజలను ఆశీర్వదించేటప్పుడు పోపు చేసేటువంటి పని ఏంటో తెలుసా? Not only does he do this, ఆయన ఇలా చేయటమే మాత్రమే కాదు, but he also does this. ఆయన ఇలా కూడా చేస్తాడు. What is that? దాని అర్థం ఏంటి? That's a sign of a cross. అది సిలువ యొక్క గుర్తు. What is the sign of the cross? అంటే ఏంటి? సిలువ గుర్తు అంటే ఏంటి? What does the cross stand for? సిలువ దేనికి సూచనగా ఉన్నది? Yes, curse. సిలువ శాపానికి సూచనగా ఉన్నది. Galatians 3:13. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. Cursed is everyone that hangeth on a tree. మ్రాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు. So you know what the Pope is doing? అంటే పోప్ ఇలా చేస్తున్నాడంటే అర్థం ఏంటి? He's putting a curse on the people. ప్రజల మీద ఏం వేస్తున్నాడు? శాపం వేస్తున్నాడు. That's true. అది వాస్తవం. Don't think he's a nice, cute little grandfather. No, he's not. He's a devil. ఆయన చాలా ముద్దుగా కనబడేటువంటి ముత్తాత అని అనుకొని భ్రమపడద్దు. He's cursing people. అతను దీవిస్తున్నాడు అనుకుంటూనే ప్రజల్ని ఏం చేస్తున్నాడు? That's the sign of the Antichrist. అది క్రీస్తు విరోధి యొక్క గుర్తు. You know, సూచన. in these pictures that the Catholics have of the so-called Jesus, మరి ఈ క్యాథలిక్స్ వారి వేసుకునేటువంటి చిత్రపటాల్లో యేసుక్రీస్తు అని పిలువబడే బొమ్మను వేస్తారు. right? Have you seen those pictures? చూసారా? They'll have them in their homes. వారి గృహాల్లో ఆ చిత్రపటాలు, యేసయ్య యొక్క చిత్రపటాలు ఉంటాయి. Jesus never looked like that. యేసుక్రీస్తు ప్రభువు నిజంగా అలా ఉంటాడు అనుకుంటున్నారా? Their Jesus has golden hair. వారి యేసుక్రీస్తు ప్రభువారికి బంగారు వెంట్రుకలు ఉన్నాయి. When Jesus was on earth, he had black hair. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు ఆయనకు మనగలాగానే నల్లని జుట్టు ఉన్నది. In the Song of Solomon it says,
His hair was black as a raven, as a crow. పరమగీతాల్లో మనం చూస్తాం అతని యొక్క కురులు నల్లవిగా ఉన్నాయని బైబిల్ చెప్తున్నది. In the book of Revelation, when he comes back the second time, his hair is white as wool. ప్రకటన గ్రంథంలో ఆయన మరలా తిరిగి వచ్చినప్పుడు తెల్లని ఉల్లిని పోలినటువంటిగా అతని వెంట్రుకలు ఉన్నాయి. The face of this picture, this man in the picture is like a white man. మరి వారు చూపించేటువంటి ఆ పటంలో యేసుక్రీస్తుని ఒక తెల్లని వ్యక్తిగా చూపెడతారు. Jesus was not a white man, he was a Shemite, a brown man. యేసుక్రీస్తు ప్రభువారు తెల్లగా ఉన్నటువంటి వ్యక్తి కాదు, ఆయన గోధుమ రంగులో ఉన్నటువంటి వ్యక్తి. And it's the picture of this Jesus is like a handsome Hollywood actor. మరి అక్కడ కనబడుతున్నటువంటి ఆ పిక్చర్ యేసుక్రీస్తు ప్రభువారు చాలా అందగాడు, హాలీవుడ్ యాక్టర్ గా ఉంటాడు. What does the Bible say about him? బైబిల్ అతని గురించి ఏమని చెప్తున్నది? In Isaiah 53, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో there is no comeliness in him that we should desire. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. He was not a good looking man at all. అతను చూడ్డానికి అందముగా ఉన్నటువంటి వాడు కాదు. But to us he is the fairest of 10,000. అయితే ఆయన మనకు మాత్రం 10,000లో అతి సుందరుడు. But when you looked at him, there was nothing that you would desire. అయితే ఆయనను చూసినప్పుడు మనం ఆశించినట్టుగా ఆయన ముఖం ఏమీ కనబడలేదు. That is a false Jesus that they have. అక్కడ కనబడుతున్న యేసు అబద్ధపు యేసు. And Christians keep that picture in their home. చాలా మంది క్రైస్తవులు ఆ బొమ్మలు తెచ్చుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారు. And that picture, that Jesus fingers are like this. వారు వేసినటువంటి పటంలో యేసు ప్రభువారి చెయ్యి ఎలా ఉంటుంది తెలుసా? ఇలా ఉండదు, ఇలా ఉంటుంది. The sign of the Antichrist. ఇది ఎవరి గుర్తు? క్రీస్తు విరోధి గుర్తు. Be careful about those pictures. They can get a curse into your house. ఆ బొమ్మలు తెచ్చి కార్లో, ఇళ్లలో, గూట్లో పెట్టుకుంటే వాటితో పాటు శాపాన్ని కూడా మనం తెచ్చుకుంటున్నాం. The Antichrist has a sign, that's a sign of a bowman. క్రీస్తు విరోధికి ఒక గుర్తున్నది, ఆ విల్లెకు పెట్టేటువంటి గుర్తు. But he also has a number, a name and a mark that we'll talk about. అతనికి ఒక సంఖ్య ఉన్నది, పేరున్నది, సూచన ఉన్నది, గుర్తున్నది. He's coming very soon. అతను త్వరగా రానై ఉన్నాడు. But you see, Jesus Christ is coming sooner than him. Praise యేసుక్రీస్తు God. ప్రభువారు కూడా ఆయన త్వరగా రాబోతున్నాడు. And we are looking for him, we are waiting for him. మనం ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారం. As we wait for him, ఆయన కొరకు ఎదురు చూస్తుండగా do not get into this mindset that now I won't do anything, I'll just wait for him. నేను ఇంక ఏమి చేయను, ఆయన రాకడ కొరకు ఇంక ఎదురు చూస్తాను, టైం అయిపోయింది కాబట్టి ఇంకేమి చేయను, ఎదురు చూస్తాను అనుకోవద్దు. Jesus said, occupy till I come. నేను వచ్చే వరకు మీరందరూ మీ మీ పనుల్లో నిమగ్నమై ఉండాలి. Do everything you do for his glory. ఆయన మహిమ కొరకు నువ్వు చేయవలసిన ప్రతి కార్యాన్ని నువ్వు చేయాలి. Would you do that? నీవు అలా చేయటానికి ఇష్టపడుతున్నావా? So that when you stand before him, you're not ashamed. అలాగ చేయటం ద్వారా ఆయన ఎదుట మనం నిలబడినప్పుడు సిగ్గుపడేటువంటి వారంగా ఉండవసరం లేదు. We know the time is very close. దేవుని సమయం చాలా దగ్గరగా ఉన్నదని మనకు తెలిసిపోయింది. And that's because the stage has been set for the Antichrist. ఎందుకనగా క్రీస్తు విరోధికి రంగం సిద్ధపరచబడి ఉంది. The mark of the beast is ready to be implemented once the church is gone. ఎప్పుడైతే సంఘం పైకెత్తబడుతుందో మృగం యొక్క గుర్తు వేయటానికి అంతా సంసిద్ధమై ఉన్నది. Everything is in place. అంతా అన్ని పర్ఫెక్ట్ గా సిద్ధపరచబడి ఉన్నాయి. Everything is in place for a one world government. ఒకే ప్రభుత్వం కొరకు ప్రపంచంలో సమస్తము సిద్ధపరచబడి ఉన్నది. Everything is set for a one world religion. సమస్తము కూడా ఒకే ప్రపంచ మతము కొరకు సిద్ధపరచబడి ఉన్నది. The stage is set for him to come. ఆ క్రీస్తు విరోధి రాకడకు సమస్త రంగం సిద్ధపరచబడి ఉన్నది. But we are looking for our blessed hope. మరి మనము ఆశీర్వాదకరమైన నిరీక్షణ కొరకు మనం ఎదురు చూస్తున్నాం. And for the Lord Jesus Christ to come back. యేసుక్రీస్తు ప్రభువు రాకడ కొరకు మనం ఎదురు చూస్తున్నాం. Let's pray. ప్రార్థన చేద్దాం. Lord, I pray that